హలో. నా వాయిస్ వినిపిస్తుందా? హలో. యాహ్! వినిపిస్తుంది క్లియర్. హలో. 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 నా వాయిస్ వినిపిస్తుందా? Yes, Sudhir. హలో. Yeah, hello. హలో. Yes, Sudhir, we can hear. వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. హలో. ఓకే కదా. ఓకే, స్క్రీన్ షేర్ చేసి కనిపిస్తుందా? కనిపిస్తుంది. యా. ఓకే, సో ఎస్టర్డే ఇక్కడ దాకా చెప్పుకున్నాను. ఓకే, సో యూఐపాత్ ఇన్స్టాల్ చేస్తున్నారా మీరందరూ? ఇన్స్టాల్ చేసుకోకపోతే నాకు పింక్ చేయండి, సపరేట్గా పింక్ చేయండి. కరెక్ట్ ఇన్స్టాల్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి. ఓకే, యూఐపాత్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. Let's go to once you install the UiPath ఇన్స్టాల్ చేయగానే స్టార్ట్ మెనూలోకి వెళ్ళేసి UiPath అని టైప్ చేస్తే మీకు ఇట్లా UiPath స్టూడియో కనిపిస్తుంది. మనకి స్టూడియో there is a main UiPath components are there: స్టూడియో, రోబోట్ అండ్ ఆర్కెస్ట్రేటర్. స్టూడియో అంటే ఏంటంటే ఎక్కడ మనం రోబోట్స్ ని తయారు చేస్తాం అనేది, డిజైన్ చేస్తాం. ఓకే, దాన్ని స్టూడియో అంటారు. విజువల్ స్టూడియోలో .NET డెవలపర్స్ కోడ్ రాస్తారు. అట్లనే UiPath స్టూడియోలో UiPath డెవలపర్స్ ఓకే ప్రాజెక్టులు డెవలప్ చేస్తారు. అంటే బాట్స్ ని డిజైన్ చేస్తారు స్టూడియోలో. ఓకే, స్టూడియోలో డిజైన్ జరుగుతుంది. స్టూడియో నుంచి రన్ చేసినా కానీ ఎక్కడి నుంచి రన్ చేసినా బ్యాక్గ్రౌండ్ లో నడిచేది రోబోట్. ఓకే, రోబోట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. సో ఈ రోబోట్ కి ఈ రోబోట్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బేసిక్. ఓకే, మనం స్టూడియోలో డిజైన్ చేసింది రోబోట్ కి తెలుస్తుంది. ఓకే, సో రోబోట్ ఫైనల్ గా మనం చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, ఇవి రెండు స్టూడియో అండ్ రోబోట్ మీ సిస్టమ్ లో అవైలబుల్ లో ఉంటాయి. స్టూడియో UiPath అసిస్టెంట్ అని ఉంటుంది. UiPath అసిస్టెంట్ అని. ఓకే, సో ఎర్లియర్ ఇట్ ఈస్ UiPath రోబోట్, బట్ ది నేమ్ ఇట్ ఇస్ UiPath అసిస్టెంట్. విండో ఉంటుంది UiPath అసిస్టెంట్. ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, ఇవన్నీ నా పాత ప్రాసెస్ అంటే పాత బాట్స్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే దీంట్లో UiPath అసిస్టెంట్ అనమాట. ఈ UiPath అసిస్టెంట్ is connected to the orchestrator. Orchestrator అనేది మన క్లౌడ్. మనం నిన్న చూస్తున్నాం కదా, డౌన్లోడ్ చేయడానికి platform.uipath.com కి వెళ్తున్నాం. This is the URL. I'm just pinging in the chat window. Okay. సో దీనికి వెళ్ళి డౌన్లోడ్ చేశారు కదా. సో దీంట్లో దీన్ని ఆర్కెస్ట్రేటర్ అంటాం. మన ఆర్కెస్ట్రేటర్లో మీకు సో బై డిఫాల్ట్ ఇది ఆర్కెస్ట్రేటర్ ఎనేబుల్ అయి ఉంటుంది. మీకు జస్ట్ లాగిన్ అవ్వగానే cloud.uipath.com అనేది ఆర్కెస్ట్రేటర్. ఆర్కెస్ట్రేటర్ ఇస్ అ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అంటే మనం బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేస్తుంది క్లౌడ్ బేస్డ్ అంటారు అనమాట. మన ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉండవు. ఫేస్బుక్ కానీ, జీమెయిల్ కానీ. ఓకే, ఇవన్నీ మనం ఎక్కడ ఓపెన్ చేస్తాం? ఏదైనా క్రోమ్ బ్రౌజర్
ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదో ఒక బ్రౌజర్లో URL టైప్ చేసి మనం ఓపెన్ చేస్తాం. సో ఈ ఆర్కెస్ట్రేటర్ ఇస్ ఆల్సో ఏ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. సో ఈ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అంటే సో ఆర్కెస్ట్రేటర్ అండ్ ద రోబోట్ విల్ కనెక్ట్ ఈచ్ అదర్. సో వీటి రెండింటిని మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే ఇవి రెండు ఇట్ విల్ సెండ్ ద హార్ట్ బీట్. హార్ట్ బీట్ సెండ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ ఏమి చేయొచ్చంటే జాబ్స్ రన్ చేయొచ్చు. త్రూ వెబ్ బేస్డ్ లో మనం జాబ్స్ రన్ చేయొచ్చు, షెడ్యూల్ చేయొచ్చు. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్యూస్, అసెట్స్, సో ఇవన్నీ 1 by 1 ఇండివిజువల్ గా మనం లాస్ట్ లో చూసుకున్నాం. సో మనకి ఆల్రెడీ సపరేట్ సెషన్స్ ఉన్నాయి, అసెట్స్ అని, క్యూస్ అని, ఆర్కెస్ట్రేటర్ అని. ఓకే, సో దట్ ఇస్ సపరేట్ సెషన్స్ ఆఫ్ విల్ సీ. జనరల్ గా ఇక్కడ ఈ స్లైడ్ లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్కెస్ట్రేటర్ ఇస్ ద వెబ్ బేస్డ్ అప్లికేషన్. ఓకే, దాంట్లో ఓకే, సో వాయిస్ వినిపించట్లేదా సరిగ్గా? క్లియర్ గా లేదు. వస్తుందా? అలాగే ఇప్పుడు ఓకేనా? హలో, yes. ఓకే, ఆర్కెస్ట్రేటర్ అనేది వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. రోబోట్ అండ్ స్టూడియో వచ్చేసరికి మనకి ఎక్కడ డెవలప్ చేస్తామో అది స్టూడియో, ఎక్కడ బాట్స్ ని డిజైన్ చేస్తాం. ఓకే, ఒక కార్ డిజైన్ చేస్తే ఎట్లాగా ఒక షెడ్ లో డిజైన్ చేస్తాం, అంటే ఒక ఫ్యాక్టరీలో. సో అట్లాగా స్టూడియోలో మనం రోబోట్స్ ని డిజైన్ చేస్తాం. సో రోబోట్ అనేది ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఫైనల్ గా ఎగ్జిక్యూట్ అయ్యేది రోబోట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో రోబోటే ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, ఆర్కెస్ట్రేటింగ్ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ we will see small things like once you open మీరు ఈ UiPath స్టూడియో ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఓకే, సో దీంట్లో న్యూ ప్రాసెస్ ప్రాజెక్టులు ఉన్నాయి, న్యూ ఫ్రమ్ టెంప్లెట్స్ ఉన్నాయి, ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, ఓపెన్ రీసెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇనిషియల్గా ఏముండవు కాబట్టి ఇక్కడ ఎంటీ చూపిస్తుంది. ఓకే, లెట్స్ టేక్ ద ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ అంటే ఏంటంటే బ్లాంక్ ప్రాసెస్. ఓకే, బ్లాంక్, ఒక ఎంటీ పేజ్. అది URL ఇచ్చేసేయండి, ఎక్కడ URL ఎక్కడ లొకేషన్ లో సేవ్ చేయాలనేది. UIT day 2. మీరు వన్స్ అంటే మీరు ఇచ్చిన తర్వాత ఇట్లా వచ్చింది అనమాట, ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ UiPath స్టూడియో. ఓకే, సో దీంట్లో ఓపెన్ మెయిన్ వర్క్ ఫ్లో అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటీ పేజ్ కనిపిస్తుంది కదా, మెయిన్. ఇక్కడ main.xaml మెయిన్ అనేది ఎంటీ పేజ్ అనమాట. సో దీంట్లో మీరు చూస్తుంటే చాలా ప్యానల్స్ ఉన్నాయి. సో ప్యానల్స్ అంటే చూడండి, ప్రాజెక్ట్ ప్యానల్, యాక్టివిటీస్ ప్యానల్, స్నిప్పెట్స్ ప్యానల్, ఓకే, ఇంకా అవుట్పుట్ ప్యానల్, ఎరోస్ ప్యానల్, ఫైండ్ రిఫరెన్స్ ప్యానల్, బుక్ మార్క్స్ ప్యానల్, ఈ వేరియబుల్స్ ప్యానల్, సైడ్. సో ఒక లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి, డాక్యుమెంట్స్ ప్యానల్, ఇంపోర్ట్స్ ప్యానల్. ఓకే, రైట్ సైడ్ కొన్ని ఉన్నాయి. రైట్ సైడ్ కూడా మీరు చూస్తే ప్రాపర్టీస్ ప్యానల్, అవుట్లైన్ ప్యానల్, ఆబ్జెక్ట్ రిపాజిటరీ ప్యానల్, రిసోర్స్ ప్యానల్. సో ఇవన్నీ ప్యానల్స్. ఇట్లా సైడ్ ప్యానల్స్ అనేది వేరియబుల్ ప్యానల్, వీటన్నిటిని ప్యానల్స్ అంటారు అనమాట. ఒక్కొక్క ప్యానల్ గురించి మనం తెలుసుకోవచ్చు. సపోజ్ ప్యానల్ మనకి ఇష్టం వచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇటు నుంచి నాకు ప్రాజెక్ట్ ప్యానల్ ఇటు అలవాటు ఉందంటే ఇటు మూవ్ చేసుకోవచ్చు. అట్లా కాదు నాకు కిందంటే ఇట్లా డ్రాగ్ చేసేటప్పుడు రిలీజ్ చేయకుండా, మౌస్ రిలీజ్ చేయకుండా మీరు చూస్తే ఇక్కడ ఒకటి ఉందా ఆరో మార్క్, ఉందా 4 sides 4 ఆరో మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఆరో మార్క్ దగ్గరికి వెళ్ళి మనం దాని మీదకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేయాలి మనం మౌస్. అప్పుడు దాంట్లో ఫిట్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఆటో హైడ్ చేసుకోవచ్చు. ఆటో హైడ్ అంటే అట్లా మౌస్ ఓవర్ క్లిక్ చేసినప్పుడు హైడ్ వస్తుంది, మళ్ళీ మనం వర్క్ చేసేటప్పుడు హైడ్ అయిపోయాడు. స్టాండర్డ్ అట్లనే ఉండాలి. ఇప్పుడు అంటే దీని ఆటో హైడ్ ని స్విచ్ ఆఫ్ చేస్తాం. సో అప్పుడు ఇట్లా స్టాండర్డ్ గా ఉంటది ఎప్పటికీ. ఓకే, సో ఈ ప్యానల్స్ గురించి మనం తెలుసుకుందాము. తర్వాత పైన రిబ్బన్ ఉందా, ఇదంతా రిబ్బన్ అంటారు దీనికి.
ఇప్పుడు రిబ్బన్ ని మనం హైడ్ చేయాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది, అది క్లిక్ చేస్తే మినిమైజ్ అయిపోతుంది రిబ్బన్. మళ్ళీ మనకి డిజైన్కి వెళ్తే డిజైన్ రిబ్బన్. దీనికి డీబగ్కి వెళ్తే డీబగ్ రిబ్బన్. ఓన్లీ 2 రిబ్బన్స్. ఓకే, డిజైన్ రిబ్బన్, డీబగ్ రిబ్బన్. ఓకే, హైడ్ అయిపోయింది. మనకి ఎప్పుడు స్టాండర్డ్ గా ఉండాలి ఆ రిబ్బన్స్ అన్నప్పుడు దీనికి వెళ్ళేసి ఆటో హైడ్ తీసేస్తాం. ఓకే, ఇప్పుడు రిబ్బన్ ఉంటుంది. మనకేమున్నాయి రిబ్బన్స్? డిజైన్ అండ్ డీబగ్. ఇవి తెలుసుకుంటే సరిపోతుంది మనకి. ఏంది ఈ యొక్క కొన్ని ప్యానల్స్ మనకి రైట్ సైడ్ చూస్తే, లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రాజెక్ట్ ప్యానల్, యాక్టివిటీస్ ప్యానల్, స్నిపెట్స్ ప్యానల్, కింద చూస్తే అవుట్పుట్ ప్యానల్, వేరియబుల్స్ ప్యానల్, రైట్, ఆర్గ్యుమెంట్స్ ప్యానల్ ఇట్లా ఉన్నాయి. రైట్ సైడ్ చూస్తే ప్రాపర్టీస్ ప్యానల్. రెగ్యులర్ గా వాడేది ఏంటంటే ప్రాజెక్ట్ ప్యానల్, యాక్టివిటీస్ ప్యానల్ అండ్ ప్రాపర్టీస్ ప్యానల్, అవుట్పుట్ ప్యానల్, వేరియబుల్స్, ఆర్గ్యుమెంట్స్. సో దీస్ వేరియబుల్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవి రెగ్యులర్ గా ఇప్పుడు వాడి ఏంటంటే ప్రతిరోజు మనం వాడాల్సినవి ప్యానల్, యాక్టివిటీస్ ప్యానల్ రెగ్యులర్ గా వాడము, ప్యానల్, ఆర్గ్యుమెంట్స్ ప్యానల్, అవుట్పుట్ ప్యానల్, ఓకే, అండ్ ప్రాపర్టీస్ ప్యానల్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ థింగ్స్. ఓకే, సో ఇవన్నీ రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఓకే, రెగ్యులర్ గా అంటే మనం డెవలప్ చేసేటప్పుడల్లా వీటికి వెళ్తా ఉంటాం. ఒకదాని ప్రాజెక్ట్ ప్యానల్కి వెళ్ళి యాడ్ చేయడం ప్రాజెక్ట్స్. ఓకే, వీటి గురించి తెలుసుకుందాం మనం. వీటి గురించి తెలుసుకోవాలి మనం. యా, రిబ్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఒకటి డిజైన్ రిబ్బన్, డీబగ్ రిబ్బన్. ఓకే, డీబగ్ అంటే ఏంటంటే ఎర్రర్స్ ఏమన్నా మనకి ఏదన్నా కొన్ని రన్ చేసేటప్పుడు స్లోగా రన్ చేసి ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయి ఏంటి తెలుసుకోవడానికి డీబగ్ ప్యానల్ అని పెట్టారు. డిజైన్ ప్యానల్ లో వచ్చేసరికి ఇవి రెండే. హోమ్ కి వెళ్తే మళ్ళా నార్మల్ అది ఇక్కడ బయటకు వచ్చేస్తాం అన్నమాట. హోమ్ కి వెళ్తే బ్యాక్ వెళ్ళాలి. ఓకే, సో తర్వాత రిబ్బన్స్ వచ్చేసరికి ఇంతవరకే. ఓకే, హోమ్ కి వెళ్తే మళ్ళా కావాలంటే ఇవి కొన్ని ఉన్నాయి. టెంప్లెట్స్ అని, టీమ్స్ అని, టూల్స్ అని, సెట్టింగ్స్ అని, ఓకే, హెల్ప్ అని. సో ఇలాగా ఉన్నమాట. ఓకే, సో మెయిన్ మనకి ఓపెన్ చేయగానే మెయిన్ డాట్ స్లామ్ వచ్చింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ప్లాన్ చేస్తుంది ఇవి తెలుసుకోవాలి. ఓకే, ఈ రిబ్బన్స్ లో యూ హ్యావ్ ఎ రన్ మోడ్. ఓకే, సో దీంట్లో కూడా మొత్తం మనం రెగ్యులర్ గా వాడము. సో ఇది అంత రెగ్యులర్ గా వాడము. సో మనం వాడేది చూద్దాం. సో మేనేజ్ ప్యాకేజెస్ ఇట్లాంటివన్నీ, యూఐ ఎక్స్ప్లోరర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈరోజు జస్ట్ ఒక ఆటోమేషన్ చేద్దాం. సింపుల్ ఆటోమేషన్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. మీకు తెలిసి ఏదైనా జనరిక్ ఆటోమేషన్ ఉందా? మీకు తెలిసి ఏదన్నా ఇట్లా పబ్లిక్ వెబ్సైట్స్ కానీ ఏదైనా చెప్పండి. సంథింగ్ డేటా లోడ్ చేయటము, రిట్రీవ్ చేసుకోవడం ఏదన్నా. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. Yes, sir. ఓకే, తెలిసి ఈ రమ్య అని నేమ్తో లాగిన్ అయిన వాళ్ళు ఎవరు? ఒకసారి రీనేమ్. Srujan here. సుజన్. ఓకే, యా, ఓకే, ఫైన్. సరే అండి. సో ఇప్పుడు సృజన్ మిగతా వాళ్ళేనట్టుంది. ఇద్దరు ఒకసారి వాళ్ళకి పింగ్ చేయండి. Sure, sir. సరే అండి. మీరు కూడా అమరీష్, నరేందర్, ఇంద్రకిరణ్ రాలేదు. ఒకసారి కనుక్కోండి. ఓకే, రెగ్యులర్ గా ఆటోమేషన్ చేసేది ఏదైనా వెబ్సైట్ ఉందా? శ్రావణి గారు ఎవరైనా చెప్తారా? రెగ్యులర్ గా ఏదన్నా వెబ్సైట్ మీకు ఏం చేద్దాం? ఏమీ లేవా? హలో
చెప్పండి. సార్ రెగ్యులర్ గా ఆటోమేషన్ వెబ్సైట్ రెగ్యులర్ గా మీరు యూజ్ చేసే వెబ్సైట్స్, పబ్లిక్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా ఆటోమేట్ చేయడానికి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే జస్ట్ చెప్తే దాని మీద మనం వర్క్ చేద్దామని. ఇది ఒకటి చూడండి సుధీర్ గారు, www.rentacenter.com. ఇదేనా? rentacenter.com. Yes. Okay, so rentacenter.com. Okay, so rentacenter.com. rentacenter.com లో మనం ఏమి ఆటోమేట్ చేయొచ్చు? సో సపోజ్ ఓకే, సో ఓపెన్ చేసాం, రెంటేసెంటర్ అనేది ఓపెన్ చేసాం ఫస్ట్ మనం చేసింది. చేసిన తర్వాత మనకు కావాల్సింది క్లిక్ చేద్దాం. ఓకే, సపోజ్ ఫర్నిచర్ అనేది క్లిక్ చేస్తాం. ఓకే, ఫర్నిచర్ అనేది క్లిక్ చేస్తే యా ఫర్నిచర్స్ ఇవన్నీ వచ్చినాయి కొన్ని. దీంట్లో స్పెసిఫిక్ గా ఏమైనా ఉందా మీకు? ఓకే, స్మార్ట్ ఫోన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఐ మీన్ పైన హ్యాంబర్గర్ మెనూ ఉంది కదండి, ఇక్కడ మెనూ మీద క్లిక్ చేయాలి ఒకసారి. ఎస్, మనకి ఇవన్నీ ఉన్నాయి సుధీర్ గారు ఇక్కడ. ఓకే ఓకే, సో యా స్మార్ట్ ఫోన్స్ చూస్తే ఎలక్ట్రానిక్స్, టీవీస్. ఓకే, మనం టీవీస్ చూసుకుందాం. సో ఈ టీవీస్ అన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి. ఓకే, సో టీవీస్ అని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న టీవీస్ అన్ని. ఓకే, ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడ పెడదాం? ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే, ఒక ఓన్లీ టైటిల్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, టైటిల్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి we will just type in the notepad like వెళ్ళేసి this is the first one. Okay. Next this is the second one. ఒక పర్సన్, సో జస్ట్ ఇమాజిన్ ఒక పర్సన్ సో రెగ్యులర్ గా ఈ టీవీ నేమ్స్ కొత్త వస్తూ ఉంటాయి రోజు. దే విల్ యాడ్ ద న్యూ ఐటమ్స్. సో వీళ్ళు ఏం చేయాలంటే ఈ పర్సన్, సో హీ హ్యాస్ టు రిట్రీవ్ దిస్ ఇన్ఫర్మేషన్. రిట్రీవ్ చేయాలనుకున్నాం. ఓకే, ఒక నోట్ ప్యాడ్ లో పెట్టుకుంటున్నాడు రోజు. ఓకే, సో దీన్ని ఆటోమేట్ చేద్దాం. దీన్ని ఆటోమేట్ చేసి ఎట్లా అంటే ఫస్ట్ మనం మెనూకి వెళ్ళాము. మెనూకి వెళ్ళిన తర్వాత ఇట్లా క్లిక్ చేసాం కదా. సో 1 by 1 స్టెప్స్, మీరు ఒకసారి స్టెప్స్ హైలైట్ చేయండి. ఏం స్టెప్స్ చేసాం మనం? సీక్వెన్షియల్ స్టెప్స్ వెళ్ళాం అనమాట. సీక్వెన్షియల్ స్టెప్స్. ఓకే, ఏమండి? ఫస్ట్ URL, open browser, Chrome browser. Okay, URL or open the URL itself. Okay, open the browser and అనేది ఓపెన్ చేసాం. .com కి. నెక్స్ట్ ఏం చేసాము? మెనూకి వెళ్ళాము. ఏం చేసాము? క్లిక్ ఆన్ మెనూ. ఓకే, అంతేనా? ఏం చేసాము? క్లిక్ ఏం చేసాము? ఎలక్ట్రానిక్స్. సబ్ మెనూతో క్లిక్ చేసాం. నెక్స్ట్ టీవీ. ఓకే, నెక్స్ట్ టీవీ మోడల్స్ అండ్ paste in notepad. ఓకే, దీనికన్నా ముందు సో బిఫోర్ we open the notepad, పేస్ట్ చేసే ముందు. ఓకే ఓకే, సో ఇవేనా? ఇంకేమైనా స్టెప్స్ చేసాము మనం? ఇవే కదా? అంతేనండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకటి ఆటోమేట్ చేద్దాం. సో ఇది సీక్వెన్షియల్ స్టెప్. ఓకే, హియర్ సో యూ హ్యావ్ కంటైనర్స్ అంటే either 2 types of ఓకే, సో కంటైనర్ అంటే ఏంటంటే బేసిక్ గా సీక్వెన్స్ కంటైనర్, ఫ్లోచార్ట్ కంటైనర్, సెట్ మెషిన్ కంటైనర్ అన్నమాట. ఓకే, సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ కంటైనర్ అంటే ఏంటి? సో ఇట్ కంటైన్స్ సంథింగ్. జనరల్ గా మన కంటైనర్స్ చూస్తూ ఉంటాం కదా,
లారీల మీద, ఓకే, సో షిప్పుల్లో వెళ్తూ ఉంటాయి కంటైనర్స్. ఆ కంటైనర్ లోపల ఏదో ఉంటాయి, ఏదో ఒక మెటీరియల్. ఓకే, సో ఏదన్నా రాళ్ళు ఉండొచ్చు, లేకపోతే గెలాక్సీ రాళ్ళు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బైక్స్ ఉండొచ్చు కదా. సో కంటైనర్ లో బయటకు కనపడడానికి ఒక కంటైనర్, ఒక బాక్స్ లా కనపడుతుంది. ఎందుకు అది ఈజీ అంటే, ఒక దగ్గర నుంచి ఇంకో దానికి షిప్మెంట్ చేసుకోవడానికి ఈజీగా కంటైనర్ ని మనం మూవ్ చేయొచ్చు ఫ్రమ్ ద లారీ టు షిప్ అని చెప్పేసి. జనరల్గా కంటైనర్స్ చూస్తూ ఉంటాం కదా మనం. Containers అంటే it contains something, so you can just simply move from one location to another location. దాని లోపల ఏవో ఉంటాయి, అంటే ఏ ఉంటాయో మనకు తెలియదు. అట్లనే మనం కూడా సమ్ యాక్టివిటీస్ ని మన కంటైనర్స్ లోపల పెట్టుకొని, కంటైనర్ అనేది ఖచ్చితంగా కావాలి. డైరెక్ట్ గా యాక్టివిటీస్ ని మనం పెట్టలేము అనమాట. యాక్టివిటీ అంటే ఏంటంటే, ఇక్కడ ఇన్ని చేసాం కదా, ఏ సింపుల్ యాక్షన్ డన్ బై ద యూజర్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ. చిన్న యాక్షన్, ఏదర్ కాపీ చేసి కంట్రోల్ సి కొట్టాము, అది ఒక యాక్షన్. కంట్రోల్ వి కొట్టాము, అదే యాక్షన్. జస్ట్ ఇది సెలెక్ట్ చేసాము, సెలెక్ట్ చేయడం యాక్షన్. సెలెక్ట్ చేయడానికి యాక్షన్. సో దానికి ఒక సపరేట్ యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ ఏంటంటే సింపుల్ యాక్షన్ డన్ బై ద యూజర్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ. దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చాను, రైట్ క్లిక్ అనేది ఒక యాక్టివిటీ. మళ్ళీ కాపీని క్లిక్ చేశాను, అదొక యాక్టివిటీ. ఫైల్ క్లిక్ చేశాను, యాక్టివిటీ. మళ్ళా ఓకే, సేవ్ క్లిక్ చేశాను, ఇది ఒక యాక్టివిటీ. ఓకే, డెస్క్టాప్ మీద టైప్ చేశాను, ఓకే, సో సెంటర్ ఇది టైప్ చేశాను కదా, యాక్టివిటీ, టైప్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది. ఎంత కొట్టాను, మళ్ళీ అదొక యాక్టివిటీ. ఓకే, సో ప్రతి ఒక్క సింపుల్ యాక్షన్ ని యాక్టివిటీ అంటారు. ప్రతి యాక్టివిటీకి, ప్రతి యాక్షన్ కి రెడీమేడ్ గా, ఫస్ట్ రోజు చెప్పుకున్నట్టు కోడ్ రాయకుండా రెడీమేడ్ గా యాక్టివిటీస్ అవైలబుల్ ఉంటాయి. యాక్టివిటీ అనే టర్మ్ అనేది యూఐపాత్ లో వాడుతున్నాను. యాక్టివిటీ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఏ సింపుల్ యాక్షన్. ప్రతి యాక్షన్, కాపీ, ఓపెనింగ్ ద బ్రౌజర్. ఇప్పుడు మనకి ఓపెన్ బ్రౌజర్ చేసాం కదా, ఒక యాక్టివిటీ ఉంటుంది. క్లిక్ యాక్టివిటీ ఉంటుంది, క్లిక్ మళ్ళీ యాక్టివిటీ ఉంటుంది. క్లిక్ ఆన్ ద టీవీ ఐకాన్, క్లిక్ ఆన్ టీవీ. కాపీ ఒక యాక్టివిటీ ఉంటుంది. ఇలాగా యాక్టివిటీస్ ప్యానల్ లో ఉంటాయి అనమాట. యాక్టివిటీస్ ప్యానల్ లో, ఈ యాక్టివిటీస్ ప్యానల్ లో యూ హ్యావ్ ఆల్మోస్ట్ 500 అబౌవ్ యాక్టివిటీస్ ఆర్ దేర్. ఇవన్నీ కేటగిరీస్ చేయబడి ఉన్నాయి అనమాట. సపోజ్ మెయిల్ కాదు, సిఎస్సి తో ఇంటరాక్ట్ అవ్వాలి, సపరేటెడ్ వాల్యూతో యాక్టివిటీస్ ఉన్నాయి. ఎక్సెల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ టు ఇంటరాక్ట్ విత్ ఎక్సెల్. చూడండి, రీడ్ చేయటము, రైట్ చేయటము, సేవ్ చేయటము, కాపీ చేయటము, షీట్ ని కాపీ షీట్, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మెయిల్ యాక్టివిటీస్. చూడండి, మెయిల్ సెండ్ చేయాలనుకోండి, సెండ్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి అన్ని మనం సెర్చ్ చేస్తున్నాం. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి వీటిలో ఉన్నాయన్నమాట. సేవ్, అటాచ్మెంట్ సేవ్ చేసుకోవడానికి, మళ్ళీ రిప్లై ఇవ్వడానికి. ఇక్కడ ఇప్పుడు ఇంకా చాలా వచ్చినాయి దీంట్లో, రిప్లై ఇవ్వడము. ఓకే, సో మార్క్ యాజ్ అన్రెడ్ రెడ్. ఎర్లియర్ అయితే కొన్ని ఇవి కష్టంగా ఉన్నాయి, బట్ ఇవి చాలా ఈజీగా వచ్చినాయి అనమాట, రెడీమేడ్ యాక్టివిటీస్. సపోజ్ వర్డ్ ఇంటరాక్ట్ అవ్వాలంటే పీడిఎఫ్ యాక్టివిటీస్. ఓకే, సో పీడిఎఫ్ యాక్టివిటీస్ అనేది లేవు ఇక్కడ. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో యాప్ లేదనుకోండి, ఏం చేస్తాం మనం? ఏదైనా యాప్ లేదు, యూజ్ చేయాలి మనం. ఓకే, చిన్నపిల్లవాడు క్యాండీ క్రష్ కానీ ఏదన్నా అడిగాడు, మన మొబైల్లో యాప్ లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం. కరెక్ట్. సపోజ్ పీడిఎఫ్ అనేది లేదు. పీడిఎఫ్ అనే యాక్టివిటీస్ ఇక్కడ లేవు అనమాట, పీడిఎఫ్ యాక్టివిటీస్. ఓకే, అప్పుడు ఏం చేద్దాము? ప్లే స్టోర్, ఇది ప్లే స్టోర్. ఓకే, సో ప్లే స్టోర్ అనుకోండి. ఓకే, మేనేజ్ ప్యాకేజెస్, ఇది మేనేజ్ ప్యాకేజెస్ కి వెళ్ళేసి, ఇది మొబైల్ అంటే మొబైల్లో ఇన్స్టాల్ చేస్తాం, వన్ టైం ఇన్స్టాల్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ వైజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. ఓకే, ప్రాజెక్ట్ వైజ్. ఇక్కడ ప్రాజెక్ట్స్ లో చూసుకుంటే, డిపెండెన్సీస్ చూసుకుంటే, ఎక్సెల్ యాక్టివిటీస్, మెయిల్ యాక్టివిటీస్, సిస్టమ్ యాక్టివిటీస్, యూఐ ఆటోమేషన్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ వైజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం, నాట్ యూఐపాత్ లెవెల్. యూఐపాత్ లెవెల్లో ఇన్స్టాల్ చేయట్లేదు. ఒకసారి ఇన్స్టాల్ చేస్తే పీడిఎఫ్ యాక్టివిటీస్, ఇంకా మళ్ళా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది కాదు కాన్సెప్ట్. ఓకే,
ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో పీడిఎఫ్ వాడుతున్నాం కాబట్టి పీడిఎఫ్ ఇన్స్టాల్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పీడిఎఫ్ అవసరం లేదు. ఓకే, వై అన్నెసరీ హౌ టు ఇన్స్టాల్ దాట్? అదేనా, ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ప్రాజెక్ట్ లెవెల్లోనే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. జస్ట్ గో టు ద మేనేజ్ ప్యాకేజెస్, ఇక్కడ ఆల్ ప్యాకేజెస్ కి వెళ్ళేసి జస్ట్ లైక్ పీడిఎఫ్ అంటే చాలా ప్రిఫరెన్స్ దేనికి వెళ్ళాలంటే అఫీషియల్కి వెళ్ళాలి. అఫీషియల్కి ఎందుకు వెళ్ళాలంటే అఫీషియల్ వాళ్ళు బిల్డ్ చేసింది, యుఐపాత్ వాళ్ళు వాళ్ళ టీం బిల్డ్ చేసింది కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అఫీషియల్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ప్యాకేజ్ అంటే మార్కెట్ ప్లేస్ కానీ ఇవన్నీ జనరల్ గా మనమైనా డెవలప్ చేసి మార్కెట్ ప్లేస్ లో పెట్టచ్చు. మార్కెట్ ప్లేస్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఒక ప్లే స్టోర్ లాగా ప్రొవైడ్ చేస్తారు అనమాట. దీనిలోకి వెళ్ళి రకరకాల మనకు కావాల్సిన వాళ్ళు చూస్తే ఇది ఎవరు చేశారు, అనూప్ అంట, ఇతను ఆథర్. ఓకే, మనకి ఉంటాయి కదా ఎవరు డెవలప్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు, లైసెన్స్ ఏంటి, లైసెన్స్ టర్మ్స్ ఏంటి. ఓకే, చూడండి రఘురామ్ శ్రీ. ఇట్లాగా మనం డెవలప్ చేసుకొని ప్లే స్టోర్ లో పెట్టుకోవచ్చు. ఓకే, అప్పుడు అంతే కదా, ప్లే స్టోర్ లో ఎవరు మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లే స్టోర్కి వెళ్తాం. ప్లే స్టోర్ లో ఎవరు పెట్టారు, సమ్ డెవలపర్ ఎవరు డెవలప్ చేసేసి ఆ యాప్ ను ఇన్స్టాల్ చేసి అక్కడ పెట్టుంటారు సమ్ కంపెనీ నుంచి. అట్లా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అఫీషియల్కి ఇవ్వాలి. అఫీషియల్ లేకపోతే రిమైనింగ్ దానికి వెళ్ళిపోవాలి. మనకి అఫీషియల్ లో ఉంది ఈ సింబల్ చూసుకోండి, యుఐపాత్ సింబల్, ఇది బ్లూ సింబల్ యుఐ అనేది. యుఐపాత్ పీడిఎఫ్ డాట్ యాక్టివిటీస్ కాబట్టి దీన్ని క్లిక్ ఇన్స్టాల్. సో యూ కెన్ జస్ట్ గో ఫర్ ద వర్షన్స్, ఎర్లియర్ వర్షన్స్. బై డిఫాల్ట్ లేటెస్ట్ వర్షనే ఉంటుంది. ఇన్స్టాల్ క్లిక్ చేసి సేవ్ కొట్టాలి. ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవ్వదు. ఓకే, మీరు సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టినప్పుడు మీ ప్రాజెక్ట్ లో ఇన్స్టాల్ అయింది. గుర్తుంచుకోండి, స్టూడియోలో ఇన్స్టాల్ అవ్వదు. ఈ రోజు పీడిఎఫ్ ఇన్స్టాల్ చేశారని చెప్పేసి రేపు వేరే కొత్త ప్రాజెక్ట్ ఇదే కంప్యూటర్ లో ఇదే స్టూడియోలో వాడుతున్నప్పుడు పీడిఎఫ్ ఉండదు. ప్రాజెక్ట్ వైజ్ ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ ప్యానల్ లో ఇందాక ఇది లేదు. ప్రాజెక్ట్ ప్యానల్ లో పీడిఎఫ్ డాట్ యాక్టివిటీస్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు యాక్టివిటీస్కి వెళ్ళి ఇందాక పీడిఎఫ్ అని సెర్చ్ చేస్తే ఏమీ కనపడలేదు. జస్ట్ ఇప్పుడు పీడిఎఫ్ అని చేస్తే చూడండి, పీడిఎఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్, పీడిఎఫ్ తో ఇంట్రాక్ట్ అయ్యే యాక్టివిటీస్. ఓకే, పీడిఎఫ్ అంటే తెలుసు కదా మీకు. ఓకే, ఆధార్ కార్డ్ పీడిఎఫ్ లో వచ్చింది, ఏదన్నా ఇన్వాయిసెస్ పీడిఎఫ్ లో వస్తూ ఉంటాయి, డాక్యుమెంట్స్ పీడిఎఫ్ లో వస్తూ ఉంటాయి. ఓకే, సో వీటిలో పీడిఎఫ్ లో రకరకాల రీడింగ్ ద పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ రీడ్ చేసి మ్యానిపులేట్ చేయటం డేటాని. ఓకే, జాయిన్ పీడిఎఫ్స్, మల్టిపుల్ పీడిఎఫ్స్ జాయిన్ చేయడం, కొన్ని పాస్వర్డ్ తో వస్తాయి అనమాట. మేనేజ్ పాస్వర్డ్స్, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవటము, రీడ్ పీడిఎఫ్ ఇలాగా. సో సపోజ్ మళ్ళా మనం మన ప్రాజెక్ట్ మన రిక్వైర్మెంట్ లో ఏదన్నా డాక్యుమెంట్ కి సంబంధించింది వచ్చింది. ఓకే, డాక్యుమెంట్స్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్, వర్డ్ అన్నాము. వర్డ్ యాక్టివిటీస్ లేవు ఇక్కడ. ఏం చేయాలి నెక్స్ట్? వర్డ్ అంటే ప్లే స్టోర్ అంటే మేనేజ్ ప్యాకేజ్ కి వెళ్ళాలి. అఫీషియల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వర్డ్. ఓకే, మీరు చేసే ప్రతిదీ అంటే ఇప్పటిదాకా మీరు ఏదన్నా వేరే ఫీల్డ్ లో నాన్ టెక్నికల్ కానీ, కాల్ సపోర్ట్ కానీ, బీపీఓ కానీ, దేంట్లో ఉన్నా కానీ దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, మాక్సిమం ఉంటాయి. ఒకవేళ ఉండకపోతే యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ ప్యాకేజ్ ఆల్సో. ఓకే, ఇది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఇట్లాంటివన్నీ, ఎస్ఏపి, సేల్స్ఫోర్స్ ఇట్లా. ఇప్పుడు చూడండి వర్డ్ అంటే, సో గాట్ ద వర్డ్ యాక్టివిటీస్ ఎర్లియర్ లేవు కదా అసలుకి. సో యాడ్ చేయడం, హైపర్ లింక్ ని ఇవన్నీ వచ్చినాయి వర్డ్స్ యాక్టివిటీస్ కి. ఇలా నెక్స్ట్ వన్ ఏంటంటే, ఓకే, ఇట్లా యాక్టివిటీస్ ఉంటాయి కదా, బై డిఫాల్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? మేనేజ్ ప్యాకేజ్ కి వెళ్ళాలి. మీకు అర్థమైంది కదా యాక్టివిటీస్ కి. ఇక్కడ ప్రతి యాక్టివిటీకి ప్రాపర్టీస్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు ఇట్లా ఉందనుకోండి సింబల్, డ్రాప్ చేయకూడదు. చూడండి మౌస్ కర్సర్ సింబల్ చూడండి. ఎప్పుడు డ్రాప్ చేయాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సింబల్ మారిందా, ప్లస్ అని, యారో మార్క్ ప్లస్ అని కింద, అప్పుడు రిలీజ్ చేయాలి మౌస్ ని రిలీజ్ చేయాలి. సో ఆటోమేటిక్ గా ఈ సీక్వెన్స్ డ్రాగ్ చేస్తే సీక్వెన్స్ యాడ్ అయిపోయింది, కంటైనర్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ కంటైనర్ లేకుండా మనం ఏం చేయలేము అనమాట. కంటైనర్ లేకుండా ఇండివిజువల్ గా యాక్టివిటీస్ ని రన్ చేయలేము. ఏదో కంటైనర్, సో సీక్వెన్స్ కంటైనర్, ఫ్లోచార్ట్ కంటైనర్ ఉండాలి. ఓకే, సో ఈ కంటైనర్ అనేది సీక్వెన్స్ స్టెప్స్ వాడుతున్నాం కాబట్టి మనం సీక్వెన్స్ కంటైనర్స్ వాడుతున్నాం.
ఓకే. సో ఫ్లో చార్ట్ అంటే మల్టిపుల్ డెసిషన్స్ ఉంటే మల్టిపుల్ డెసిషన్స్ ఉన్నాయనుకోండి ఇన్వాల్వ్‌మెంట్. సో ఇది ఈ కండిషన్ ట్రూ అయితే ఇటెళ్ళాలి. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇటెళ్ళాలి అని చెప్పేసి అట్లాంటి టైంలో మనం ఫ్లో చార్ట్ వాడొచ్చు. బట్ ఫ్లో చార్ట్ సీక్వెన్స్ లోపల వాడొచ్చు. సీక్వెన్స్ ఫ్లో చార్ట్ లోపల వాడొచ్చు. అండ్ స్టేట్ మెషిన్ ఆల్సో వన్ ఆఫ్ ద కంటైనర్. సో స్టేట్ మెషిన్ సెపరేట్‌గా మనకి లాస్ట్‌లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంది. అక్కడ క్లియర్‌గా చెప్తాను స్టేట్ మెషిన్ అనేది. ఇక్కడ మటుకు ప్రస్తుతానికి మనం చూద్దాము సీక్వెన్స్ అండ్ ఫ్లో చార్ట్. సీక్వెన్స్ లో మనం చెప్తున్న సో ప్రతి ఒక్క ప్రాపర్టీకి జస్ట్ randomly I'm just dragging some property, some activities from the activities panel. సో ఇప్పుడు సపోజ్ దీనిలోకి వెళ్ళాం అనుకోండి, ఎక్సెల్ ఏదో ఒక యాక్టివిటీస్ తీసుకుంటే యాక్టివిటీస్ ర్యాండమ్ గా డ్రాగ్ చేస్తారు. ఇదేంటి సీక్వెన్షియల్ ప్రాసెస్ చూసారా, ఆరో మార్క్ దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత ఎగ్జిక్యూట్ అంటే సీక్వెన్షియల్ స్టెప్స్. మనం కూడా అదే కదా రిక్వైర్మెంట్ అనుకుంది. సో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మెనూకి వెళ్ళాలి, తర్వాత దీనికి వెళ్ళాలి, తర్వాత సీక్వెన్షియల్ స్టెప్. ఇక్కడ కండిషన్ కానీ ఓకే లేకపోతే వెనక్కి చీటింగ్ కానీ ఏం లేదు కదా, సీక్వెన్స్ వాడాం. సీక్వెన్స్ అనే కంటైనర్ వాడాం. ఈ కంటైనర్ ఇదిగో ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, కొలాప్స్ చేస్తే కొలాప్స్ అవుతుంది. ఓకే, ఈ కంటైనర్ సపోజ్ ఒక కొత్త ప్రాజెక్ట్ లో కొత్త సీక్వెన్స్ తీసుకుంటాను. మనకి ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ మెయిన్ డాట్ XAML ఉంది. ఓకే, కొత్త సీక్వెన్స్ ఇక్కడ ఎన్ని ప్రాజెక్ట్ అయినా ఎన్ని ఫైల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ కొత్త తీసుకున్నాను, న్యూ డేటా సంథింగ్, న్యూ డేటా అని పెట్టాను దానికి పేరు. సో ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీకు న్యూ డేటా అనేది సేమ్ అదే XAML. ఓకే, సెపరేట్ వర్క్స్ కనబడుతుంది మీకు. సో దీనికి న్యూ ఇక్కడ చూడండి, సో న్యూ డేటా అని ఉంది కదా, సో దీంట్లో న్యూ డేటా సీక్వెన్స్ ఉంది. ఇక్కడ కోడ్ అంతా మనం తీసుకురావాలనుకోండి, ఇక్కడ కోడ్ అంతా సపోజ్ ఇది అంతా ఈ సీక్వెన్స్ లో ఉన్నదంతా మనకి రీయూజ్ చేసుకోవాలి, కాపీ చేసుకొని ఎట్లా దీనికి వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి వెళ్ళి మళ్ళా కాపీ చేసుకొని దీనికి వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కాపీ చేయాలో దాన్ని, ఇప్పుడు సపోజ్ ఇది సెలెక్ట్ అయింది అనుకో దీని కింద కాపీ అయింది, ఇది సెలెక్ట్ అయింది అనుకో దీని కింద కాపీ అయింది. ఓకే ఓకే, ఏదైతే సెలెక్ట్ చేశారో సెలెక్ట్ చేసిన దాని మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటే దీని కింద ఏదైతే యాక్టివిటీ తర్వాత మనం కాపీ చేయాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసి దాని మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నాం అనుకోండి, దాని కింద కాపీ అయింది. అదవుతుందా? సో మిడిల్ లో కూడా మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ బాక్స్ తీసుకున్నాం. ఓకే ఓకే, సో ఈ కాపీకి గెట్ కి మధ్యలో మనం పేస్ట్ చేయాలనుకుంటాం. క్లిక్ చేసి పేస్ట్ అంటే ఆ మిడిల్ లో ఎక్కడైతే కాపీ చేయాలనుకుంటున్నామో ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తే ఏముంది హెల్ప్. సో ఇక్కడ నుంచి యాక్టివిటీస్ ప్యానల్ నుంచి తెచ్చుకునే బదులు ఇక్కడ టైప్ చేసి సెర్చ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం వర్డ్ ఇట్లా టైప్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. ఇచ్చారు. సో పక్కన క్లిక్ చేయండి, ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది వచ్చింది కాబట్టి పక్కన క్లిక్ చేసి మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి 1 by 1 కాపీ చేసుకుంటున్నాను నేను. అట్లా కాదు, నాకు చాలా ఉన్నాయి. ప్రతి 1 by 1 కాపీ చేసుకోలేను. అదే నిన్న కంటైనర్స్ చెప్పుకున్నాం కదా, కంటైనర్స్ షిప్మెంట్ లోనే లారీలో నుంచి షిప్ కి వెళ్ళేది అట్లాగా. కంటైనర్ కాపీ చేసేసి కంటైనర్ కాపీ చేసి కంటైనర్ పేస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది కంటైనర్. ఓకే, సరే మొత్తం ఇక్కడ పేస్ట్ అయిపోయింది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, ఇది కంటైనర్ యొక్క యూజ్. కంటైనర్స్ ఏంటంటే ఈజీగా మూవ్ చేసుకోవడానికి. సో ఓకే, సో మొత్తం జిగ్జాగా రాయకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ కి మనకు ఒక పేరు రాసుకోవచ్చు. ఓకే, సో పేరు పెట్టుకొని దిస్ ఇస్ లైక్ ఇట్లా పేరు పెట్టుకోవచ్చు. ఓకే, సో యానోడేషన్స్ రాసుకోవచ్చు. యానోడేషన్స్ అంటే దాని పైన చూడంగానే ఎవరైనా అసలు లోపల ఏం జరుగుతుందని చెప్పడానికి. ఓకే, సో దిస్ విల్ ఓపెన్ ద site and extract TV information, something like that. ఓకే, చూడంగానే మనకి తెలుస్తుంది కదా.
సుధీర్ మీది మ్యూట్ అయింది. యా ఓకే, అర్థమైంది కదా కంటెంట్ అంటే. ఇప్పుడు నేను ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఓకే సారీ, దిస్ వన్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ తీసేస్తున్నాను. మనకి మెయిన్ ఒకటే ఉంది. మెయిన్ లో యాక్టివిటీస్ ప్యానల్ గురించి అర్థమైందా మీకు? యాక్టివిటీస్ ప్యానల్ లో ఏదైనా డౌట్ ఉందా? లేదు సుధీర్. ఓకే, అండ్ ఆల్సో ఈ యాక్టివిటీస్ ప్యానల్ లో ఏ యాక్టివిటీ మీద మీరు మౌస్ ఓవర్ చేస్తే ఒక డిస్క్రిప్షన్ వస్తుంది. ఓకే, ఆ యాక్టివిటీ ఎందుకు అనేది కట్ అయింది సుధీర్. ప్రతి యాక్టివిటీ మీద మనం మౌస్ ఓవర్ చేస్తే యాక్టివిటీ యొక్క డిస్క్రిప్షన్ వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో అదేంటంటే ఇట్ విల్ టెల్ యూ అబౌట్ దట్ యాక్టివిటీ. ఎందుకు అనేది. సపోజ్ ఈ యాక్టివిటీ డ్రాగ్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ రేంజ్ కలరే ఉందనుకోండి, డ్రాగ్ చేశాను. దీని గురించి అసలు తెలియదు, నాకు ఎట్లా వాడాలో తెలియదు. ఇది సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయండి. ఓకే, మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేస్తే ఇది డాక్యుమెంటేషన్ తీసుకెళ్ళిద్ది, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కి. అది ఎట్లా యూఐపాత్ డాక్యుమెంట్ చూసారా, మనం డ్రాగ్ చేసింది సెట్ రేంజ్ కలర్. ఓకే, సెట్ రేంజ్ కలర్ కదా, దాని మీద సెలెక్ట్ చేసి మనం F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అసలు సెట్ రేంజ్ కలర్ ఏంటి, ఇది ఎందుకు వాడతారు, దీని ప్రాపర్టీస్ లో ఏమేమి చేయాలి, ఓకే, ఎగ్జాంపుల్ టు సెట్ రేంజ్ కలర్, ఇవన్నీ అన్నమాట. ఓకే, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ. ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీస్ యాక్టివిటీకి ప్రాపర్టీస్. లెట్స్ గో టు ద ప్రాపర్టీస్ ప్యానల్. సో మీకు యాక్టివిటీస్ ప్యానల్ అర్థమైందంటే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో యాక్టివిటీస్ ప్యానల్ నేను డన్ అని పెడుతున్నాను, సో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కొలాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫిల్టర్ కావాలంటే వ్యూ ద ఓన్లీ షో ద, అంటే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫేవరెట్ లో పెట్టుకోవచ్చు కావాలంటే మీరు రెగ్యులర్ గా వాడేవి. అవైలబుల్ కేటగిరీస్ చేశారు అంతే ఇవన్నీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద సిస్టమ్ యాక్టివిటీస్ అంటారు కదా, సిస్టమ్ ఆ సబ్ కేటగిరీస్. మళ్ళా ఇందాక మనం చూసాం కదా ఎలక్ట్రానిక్స్ లో టీవీ ఎట్లా కేటగిరీస్ చేశారు, అలానే ఎన్విరాన్మెంట్ లో గెట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, బీప్ సౌండ్, ఫైల్ లో ఆల్ ఫైల్ కి సంబంధించిన ఫైల్, క్రియేట్ ఫైల్, కాపీ ఫైల్, డిలీట్ ఫైల్. ఓకే, వర్క్ బుక్ యాక్టివిటీస్ లో ఎక్సెల్ యాక్టివిటీస్, సో ఇవన్నీ ఎక్సెల్ తో అపెండ్ రేంజ్, జిప్ అన్జిప్, ఇది కూడా ఆటోమేటిక్ వచ్చింది. జిప్ అన్జిప్, పవర్ షెల్ యాక్టివిటీస్, VB స్క్రిప్ట్ యాక్టివిటీస్. ఏదైనా రాయాల్సి వస్తే 95% రాదు, బట్ ఆ 5% లో వస్తే బ్రౌజర్ రిలేటెడ్ యాక్టివిటీస్, బ్రౌజర్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, రీఫ్రెష్ చేయడానికి, బ్యాక్ వెళ్ళడానికి, నావిగేట్ చేయడానికి బ్రౌజర్ యాక్టివిటీస్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ యాక్టివిటీకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్ ఎక్స్పాండ్ చేశాను. ప్రతి యాక్టివిటీకి ప్రాపర్టీస్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ అంటే నార్మల్ గా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా మీకు కనిపిస్తున్న ప్రస్తుతం మీ చుట్టుపక్కల కనిపిస్తున్న ఒక ఆబ్జెక్ట్ నేమ్ చెప్పండి. ఆబ్జెక్ట్ అంటే కనిపించే రియల్ టైమ్ ఎంటిటీ ఏదో ఒకటి. ఒక ఆబ్జెక్ట్ నేమ్ చెప్పండి. ఆబ్జెక్ట్ అంటే మీకు కనిపిస్తున్న ఈ చుట్టుపక్కల, జస్ట్ లెట్ us see around you. బుక్. ఓకే, సో బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఓకే, బుక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, బుక్ ప్రాపర్టీస్ ఏముంటాయి? బుక్ టైటిల్ ఏంటి, ఓకే, బుక్ నంబర్ ఆఫ్ పేజెస్, ఓకే, బుక్ ప్రైస్, బుక్ లెంత్, వెయిట్, ఓకే, వైట్ పేజెస్, ఈజ్ వైట్ పేజెస్ బుక్, ఇట్లా ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ అర్థమైంది కదా, ప్రతి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీని టైటిల్ ఉంటుంది, సంథింగ్ లైక్ ఫైనాన్స్ బుక్ సంథింగ్. ఓకే, దీనికి నంబర్ ఆఫ్ పేజెస్ నంబర్ ఉంటుంది. ఓకే, సో దీనికి ప్రైస్ ఉంటుంది. దీనికి లెంత్ వచ్చేసరికి, వెయిట్ వచ్చేసరికి సంథింగ్ నంబర్. ఓకే, సో ఇది వైట్ పేజెస్ కాదా అనేది, అంటే ఎస్ ఆర్ నో. ఓకే,
సో మనం ఏమనుకున్నాం, బుక్ అనేది ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ కి వాల్యూస్ ఉంటున్నాయి. ప్రాపర్టీకి ఏముంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ కి డేటా టైప్ ఉంటుంది. డేటా టైప్ అంటే ఏంటిది, అసలు డేటా టైప్ అంటే ఏంటిది, డేటా టైప్ అంటే ఏంటిది, సో టైప్ ఆఫ్ ద డేటా, అదేనా. టైప్ ఆఫ్ ద డేటా అంటే డేటా డిఫరెంట్ టైప్స్ లో ఉంటది. డేటా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ డిఫరెంట్ టైప్స్ లో ఉంటది. ఏ టైప్స్ అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ టు దిస్ వేరియబుల్, దట్ ఇస్ వాట్. ఓకే, ఏ టైప్ ఆఫ్ డేటా ఈ వేరియబుల్ ఆర్ ప్రాపర్టీలో సేవ్ చేసుకుంటారని చెప్పేసి. ఓకే, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, ఇవన్నీ కాంబినేషన్ అనుకోండి, దాన్ని స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ టైప్. నంబర్స్ అనుకోండి, సో నంబర్ ఆఫ్ పేజెస్ ఎంత అంటే, నంబర్ ఆఫ్ పేజెస్ ఎవరైనా కానీ ఒక నంబర్ చెప్పాల్సిందే కదా, 50యో 40యో 60యో, అంతకు మించి ఏదైనా చెప్తారా. ఓకే, బుక్ కి నంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఇంటీజర్ ఉంటది ఎప్పుడు, ఇది ఇంటీజర్. దీన్ని ఇంట్ 32 అంటాం, ఇంట్ 32 అంటారు ఇక్కడ. దీన్ని సో ఇది ఎస్ఆర్ నో. ఎస్ఆర్ నో అంటే ట్రూ ఆర్ ఫాల్స్, బూలియన్ వాల్యూ. బూలియన్ వాల్యూ అంటే బూల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఈజ్ వైట్ పేజెస్, ఇది వైట్ పేజెస్ బుక్ అంటే ఇంకా దానికి మించి అవునో కాదో చెప్తారు, అంతకు మించి ఏమన్నా చెప్తారా. ఎస్ ఆర్ నో, ఎస్ ఇట్ ఈస్ వైట్ పేజెస్, ఆర్ నో ఇట్ ఈస్ నాట్ వైట్ పేజెస్ అని చెప్తారు. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఫాల్స్ ఉంటాయి. ఇట్లా మనం తెలుసుకోవాల్సింది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీకి వాల్యూ ఉంటుంది, వాల్యూకి డేటా టైప్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అట్లే యాక్టివిటీ ఉంటుంది, యాక్టివిటీకి ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ కి వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ కి డేటా టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. నా ఈ ప్రాపర్టీస్ అన్ని కేటగిరైజ్ చేశారు అనుకోండి, ఇది కేటగిరైజ్ చేశారు. కేటగిరైజ్ అంటే ఏంటి, సపోజ్ ఈ నంబర్ ఆఫ్ బుక్స్ లేకపోతే ప్రైస్ కి సంబంధించింది ఫైనాన్స్ అండర్ ఓకే, సో అమౌంట్ అనే కేటగిరీ కింద వేసారు అనుకోండి. అమౌంట్ అనే కేటగిరీకి వెళ్ళి, సో నంబర్ ఆఫ్ పేజెస్, లెంత్, ఇదంతా కెపాసిటీ సంథింగ్, సో కేటగిరీస్ కిందకి వేసారు అనుకోండి. సో మొత్తం ఒకే దగ్గర రాసుకోకుండా సబ్ కేటగిరీ చేశారు. ఇక్కడ కూడా అదే చేశారు అనమాట. యాక్టివిటీకి అనేది ప్రతి యాక్టివిటీకి డిఫరెంట్, బుక్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, టీవీకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఓకే, మొబైల్ కి డిఫరెంట్ ఇప్పుడు బుక్ కి ప్రాపర్టీస్ ఉన్నాయి, మొబైల్ కి కూడా ప్రైస్ ఉంటుంది, అంతేనా. మొబైల్ కి కూడా ప్రైస్ ఉంటుంది, మొబైల్ కి కూడా లెంత్ ఉండొచ్చు, మొబైల్ కి కూడా వెయిట్ ఉండొచ్చు. ఓకే, మొబైల్ కి కూడా, కానీ మొబైల్ కి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉండదు. ఓకే, ఇలాంటి కొన్ని ఏంటంటే కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని దానికి మాత్రమే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యి ఉంటాయి అనమాట. సో కానీ బుక్ కి, మొబైల్ కి ఓకే, సో కెమెరా సైజ్ ఎంత ఉంది, బుక్ కి కెమెరా ఉండదు కదా. కొన్ని మ్యాచ్ అవుతాయి, సో వాట్ ఇస్ ద ప్రైస్, నేమ్, ఇట్లా మ్యాచ్ అవుతాయి, కంపెనీ నేమ్ ఏంటి, ఇట్లాంటి మ్యాచ్ అవుతాయి. బట్ అట్లనే ఇక్కడ కూడా ప్రతి యాక్టివిటీ, ఈ యాక్టివిటీ చూసుకోండి, యాక్టివిటీకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, మ్యాచ్ అవుతాయి. చూసారా, కంటిన్యూ ఆన్ ఎర్రర్, డిస్ప్లే నేమ్, ఇవి సేమ్ ఉంటున్నాయి. డిస్ప్లే నేమ్ ఇక్కడే ఉంది, ఇక్కడ డిస్ప్లే నేమ్ ఉంది, కానీ డిఫరెంట్ గా ఇవన్నీ కేటగరైజ్ చేశారు అంతవరకే. సబ్ కేటగిరీస్, కామన్, ఇన్పుట్, మిస్లీనియస్, అవుట్పుట్ కేటగరైజ్ చేశారు. మామూలుగా ప్రాపర్టీస్ ఇవే ప్రాపర్టీస్. మీరు ఎక్స్పాండ్ చేస్తే దిస్ ద ప్రాపర్టీ, ఒకటి బటన్ అనేది ప్రాపర్టీ, క్యాప్షన్ అనేది ప్రాపర్టీ, టెక్స్ట్ అనేది ప్రాపర్టీ. ఓకే, టెక్స్ట్ అనేది ప్రాపర్టీ అంటే దీనికి వాల్యూ ఉంటుంది. సో ఇది డాట్స్ క్లిక్ చేస్తే ఒక పెద్ద విండో వచ్చింది అనమాట. అంటే మనకి దాంట్లో కుదరకపోతే మనం పెద్ద విండోని తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నాం మనం, ఈ టెక్స్ట్ బాక్స్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి లేకపోతే ఈ ప్లస్ క్లిక్ చేసి ఓపెన్ అడ్వాన్స్డ్ ఎడిటర్, ఇక్కడ రాసుకోవడానికి ఈ ప్రాపర్టీకి వాల్యూ రాసుకోవచ్చు అనమాట మనం. సపోజ్ జస్ట్ ఓపెన్ తీసుకోనికి. సో ఇక్కడ చూస్తే ఈ ప్రాపర్టీ నేమ్ పైన కనబడుతుందా, ఇక్కడ స్క్రిప్ట్ కోడ్ అని ఉంది, ఇక్కడ పక్కనే ఉంది స్ట్రింగ్ అని ఉంది. సో దీంట్లో నంబర్స్ ఇవ్వకూడదు, నంబర్స్ ఇస్తే ఒప్పుకోదు. ఈ బ్లూ ఐకాన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎర్రర్ అనమాట. చూడండి అక్కడ చదవండి, ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయలేకపోతుంది అనమాట. యాక్చువల్ గా కావాల్సింది స్ట్రింగ్. ఏదైనా స్ట్రింగ్ ఇట్లా ఇచ్చారనుకోండి, ఇది ఒప్పుకునేది. డబుల్ కోట్స్ లో ఇస్తే స్ట్రింగ్ అవుతుంది, అండి డబుల్ కోట్స్ లో ఇస్తే స్ట్రింగ్ అంటారు.
మనం తెలుసుకున్న ప్రాపర్టీస్ అనేసి ఇప్పుడు మనం డైరెక్ట్ గా మన ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం. సో దీన్ని తీసేస్తున్నాను ప్రతిదీ. మీరు ఇట్లా లోపలికి వెళ్ళారనుకోండి, ఇక్కడ నావిగేషన్ బార్ ఉంటుంది పైన. యూ కెన్ గో బ్యాక్ వెళ్ళచ్చు. ఓకే, అదవుతుందా? ఒకవేళ సపోజ్ లెట్స్ టేక్ సీక్వెన్స్ తీసుకున్నాను. ఓకే, సారీ, సీక్వెన్స్ తీసుకున్నాను. ఇంకో సీక్వెన్స్ లోపల సీక్వెన్స్ తీసుకున్నాం. మళ్ళా సీక్వెన్స్ లోపల ఇంకో సీక్వెన్స్ తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఏపీ, దీనికి వచ్చేసి పేరు మారుస్తున్నాను. ఓకే, సో ఓకే, మళ్ళీ ఏదో ఒక యాక్టివిటీస్ డ్రాగ్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకో సీక్వెన్స్ తీసుకున్నాను. ఓకే, సంథింగ్. ఇట్లా సీక్వెన్స్ లోపల సీక్వెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే సపోజ్ ఇక్కడికి వెళ్ళాను మనం. ఇక్కడికి వెళ్ళేసి బీప్స్ ఇది లోపలికి. సో దీని లోపలికి వెళ్ళాను నేను. దీని లోపలికి వెళ్ళాను. బయటికి రావాలి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నావిగేషన్ ఉందన్నమాట. ఒంగోలులోకి వెళ్ళాలంటే ఒంగోలు సీక్వెన్స్ లోకి వెళ్తాం. ఏపీ సీక్వెన్స్ లోకి వెళ్తాం. అదవుతుంది నావిగేషన్. బయటికి రావటం, నావిగేషన్ బార్ ఎక్కడైనా ఉంటుంది నార్మల్ గా మనం జనరల్ గా చూసే దగ్గర. హలో, హలో, వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు ఓకే అండి. నావిగేషన్ బార్ చూడండి. నావిగేషన్ బార్ ఎక్కడైనా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాము. ఇక్కడ ఒంగోలుకి వెళ్తాం, ఏపీకి వెళ్తాం. ఓకే, సో బ్యాక్ కి వెళ్తాం అనమాట. ఓకే, ఇట్లా మనం మామూలుగా జనరల్ గా ఏ వెబ్సైట్ లో చూస్తారు ఇక్కడ హోమ్, ఎలక్ట్రానిక్స్, టీవీస్, ఇది నావిగేషన్ బార్ అనమాట. మనం ఎక్కడి నుంచి ఒకసారి నుంచి ఇంకో చోటకి మూవ్ చేయొచ్చు. నౌ లెట్ us delete. ఇప్పుడు సపోజ్ ఈ కంటెంట్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు మనం ఈజీగా. అట్లా మీరు డిలీట్ కీ ప్రెస్ చేయొచ్చు కింద కీబోర్డ్ లో. ఓకే, లెట్ us start developing that particular project. ఏం చేసాం, ఫస్ట్ ఓపెన్ చేసాం కదా. ఇది సీక్వెన్స్ లో మనం ఏంది, ఓపెన్ ద ర్యాంట్ వెబ్సైట్. ఓకే, ఓపెన్ చేసాం. ఓపెన్ బ్రౌజర్, డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ప్లస్ దగ్గరికి వెళ్తే డ్రాగ్ చేయండి, డ్రాప్ చేయండి. రెండు వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, యూఆర్ఎల్ ఫస్ట్ యూఆర్ఎల్ ఇది యూఆర్ఎల్. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. డబుల్ కోట్స్ లో స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్ ఇవ్వాలి, డైరెక్ట్ గా ఇవ్వద్దు. ఇప్పుడు రన్ చేద్దాం. సో దీన్ని రన్ చేస్తే జస్ట్ ఓపెన్ బ్రౌజర్ చేసాము. రన్ చేయటం ఎట్లాగా? ఓకే, దీంట్లోకి వెళ్ళేసి ఫైల్లోకి, ఇది డిజైన్ ప్యానల్ లో దీంట్లోకి వెళ్ళేసి రన్ ఫైల్ అనొచ్చు. ఓకే, డీబగ్ అనొచ్చు. ఓకే, రన్ అయింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ అయింది. సరే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ అయింది. ఓకే, లెట్ us do సేమ్ థింగ్స్. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మెనూ క్లిక్ చేయడం, యాక్టివిటీ. సో దానికి యాక్టివిటీ. సో యూ హ్యావ్ ఏ క్లిక్, డబుల్ క్లిక్ ఆన్ ఇమేజ్, క్లిక్ ఆన్ ఓసిఆర్ టెక్స్ట్, ఇలా రకరకాలు ఉన్నాయి. మనం క్లిక్ యాక్టివిటీని డ్రాగ్ చేసుకుందాం. ఓన్లీ క్లిక్ యాక్టివిటీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడ క్లిక్ చేయాలనేది చూపిస్తే సరిపోతుంది. ఇండికేటర్ ఎలిమెంట్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఈ లింక్ ఉందా, ఇది క్లిక్ చేస్తే మనకి సెలక్షన్ మోడ్ వినిపిస్తుందా నా వాయిస్? మీ వాయిస్ క్లియర్ గా లేదు. క్లియర్ గా లేదా? వాయిస్ క్లారిటీ లేదు, బ్రేక్స్ వస్తున్నాయి. బ్రేక్ వస్తుందా? ఓకే, ఒక్క నిమిషం.
హలో, సో ఇప్పుడు ఓకేనా? పర్లేదా? పర్లేదు సార్. యా ఓకే. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు క్లిక్ యాక్టివిటీ డ్రాగ్ చేసిన తర్వాత ఇండికేట్ ఆన్ ఎలిమెంట్ ఆన్ స్క్రీన్ అని చెప్తున్నాం. ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద బ్రౌజర్ క్లిక్ చేస్తే మనకి సెలక్షన్ మోడ్ యాక్టివేట్ అయింది. సెలక్షన్ మోడ్ చూడండి, సెలెక్ట్ చేయగలుగుతాం మనం. ఏ పార్ట్ అయినా సెలెక్ట్ చేయగలుగుతున్నాం. మెనూకి వెళ్ళేసి మెనూ కూడా క్లిక్ చేయగలుగుతున్నాం. ఏది సెలెక్ట్ చేయాలో దాని మీద క్లిక్ చేయండి. ఈ మెనూ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మెనూ సెలెక్ట్ అయింది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మెనూ క్లిక్ చేసిన తర్వాత చెప్పాలి మీరు. క్లిక్ ఆన్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్. ఓకే, అది సబ్ మెనూ కదా, డైరెక్ట్ గా విజిబుల్ ఉండదు, డైరెక్ట్ గా హిడెన్ లో ఉండదు. మళ్ళీ క్లిక్ యాక్టివిటీ తీసుకున్నాను, అది క్లిక్ చేయాలి కాబట్టి. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ బై డిఫాల్ట్ ఉండదు, సెలక్షన్ మోడ్ ఉంది. నేను సెలక్షన్ మోడ్ ఏది క్లిక్ చేసి అనుకోండి, మెనూ క్లిక్ చేసుకోండి, మెనూ సెలెక్ట్ అయింది. సో ఈ సెలక్షన్ మోడ్ ని మనం కొద్దిసేపు ఆపేసేయాలి. సో ఎట్లా అంటే F2, మీ కీబోర్డ్ లో F2 ప్రెస్ చేస్తే F2 ప్రెస్ చేస్తుంది. చూడండి రైట్ సైడ్ బాటమ్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ లో గమనించండి. F2 మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. F2 సెలక్షన్ మోడ్ పోయింది. రైట్ సైడ్ బాటమ్ లో చూడండి ఒకసారి ఏమవుతుంది, 3 seconds డిలే అవుతుంది. ఇది సెలక్షన్ మోడ్. ఆ 3 seconds లో మనం దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే టైం లేకపోతే మళ్ళీ ఇంకో 3 seconds. ఇప్పుడు అవ్వలేదు, మళ్ళీ 3 seconds. దీనికి F2 ప్రెస్ చేయాలి వస్తుంది. F2 ప్రెస్ చేస్తే డిలే అవుతుంది. ఓకే ఓకే, ఐఎమ్ జస్ట్ ప్రెసింగ్ ద ఎస్కేప్స్. ఇది మాన్యువల్ గానే క్లిక్ అవ్వట్లేదు. ఓకే, చూడండి క్లిక్ అవ్వట్లేదు, మామూలుగానే క్లిక్ అవ్వట్లేదు. ఓకే, ఈ మెనూ ఎందుకు క్లిక్ అవ్వట్లేదంటే బేసిక్ గా ఈ ఐ థింక్ బ్రౌజర్ కంపాటబిలిటీ ఉందేమో. బ్రౌజర్ కంపాటబిలిటీ. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో పనిచేయట్లేదు, కొన్ని ఆపేస్తారు కదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో. బ్రౌజర్ కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ కావాలి. ఓకే, బ్రౌజర్ మాన్యువల్ గానే క్లిక్ అవ్వట్లేదు మెనూ అనేది. ఓకే, లెట్స్ క్లోజ్. అయితే ఇంటర్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేయకూడదు, మనం క్రోమ్ లో ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ బ్రౌజర్ కి ప్రాపర్టీస్ లో మీకు బ్రౌజర్ టైప్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ బ్రౌజర్ టైప్ లో మీకు ఏ బ్రౌజర్ లో ఓపెన్ చేయాలో అది ఉంటుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ఫాక్స్, క్రోమ్, ఎడ్జ్. ఓకే, క్రోమ్ క్లిక్ చేస్తే క్రోమ్ లో ఓపెన్ అవుతుంది. జస్ట్ ఓపెన్ ద క్రోమ్. క్రోమ్ లో ఓపెన్ అయింది, చూసారా? సో అక్కడ మనకు కావాల్సిన బ్రౌజర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, క్రోమ్ బ్రౌజర్ అని. ఓకే, బ్రౌజర్ ఓపెన్ అయింది కదా, ఇది క్లిక్ అవ్వాలి. ఒకసారి ఇండికేట్ మళ్ళీ చేద్దాం. సో ఈ క్లిక్ యాక్టివిటీ మెనూ అనేది మళ్ళీ ఇండికేట్ చేద్దాం. సో ఇది 3 dots క్లిక్ చేస్తే యూ కెన్ ఇండికేట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇండికేట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేయండి, మెనూ సెలెక్ట్ చేయండి. ఓకే, మెనూ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ మెనూ ఇండివిజువల్ గా ఐడెంటిఫై అట్లా ఏం చేస్తుంది, ఇది ఇండివిజువల్ ఐటమ్స్ ని ఐడెంటిఫై చేయట్లేదు. ఇక్కడ క్రోమ్ లో ఎంటైర్ పేజ్ ఐడెంటిఫై అవుతుంది కదా, మనకు కావాల్సింది మెనూ ఇట్లా ఇండివిజువల్ కదా. సో ఇది ఐడెంటిఫై అట్లా ఏంటంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎక్స్టెన్షన్ మిస్ అయింది. క్రోమ్ లో ఎక్స్టెన్షన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద క్రోమ్ ఆర్ మొజిల్లా ఫైర్ఫాక్స్, వీటికి ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలి. UiPath ఎక్స్టెన్షన్ వన్ టైం యాక్టివిటీ, ఇది వన్స్ ఇన్స్టాల్ చేస్తే చాలు, అన్ని ప్రాజెక్ట్కి వర్క్ అయ్యింది. హోమ్కి వెళ్ళండి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, హోమ్కి వెళ్ళి టూల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సో జావా బేస్డ్ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే జావా ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలి. సిట్స్ ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్. కొన్ని అప్లికేషన్స్ సిల్వర్ లైట్ లో చేసి ఉంటారు, అవి సిల్వర్ లైట్ అప్లికేషన్ ఎక్స్టెన్షన్. ఎడ్జ్ కానీ. మనం క్రోమ్ కాబట్టి క్రోమ్ క్లిక్ చేసి క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేద్దాం. క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమంటుంది, క్రోమ్ ప్లీజ్ క్లోజ్ ఆల్ ద క్రోమ్ అన్ని క్లోజ్ చేయమంటుంది. క్లోజ్ చేద్దాం.
ఒకవేళ క్లోజ్ చేయకపోయినా అది అడిగిద్ది, క్లోజ్ చేయలేదు నేను క్లోజ్ చేసుకోమంటావు అని చెప్పేసి. ఎక్స్టెన్షన్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది ఇది. ఓకే, గో బ్యాక్ అండ్ నార్మల్ గా క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాల్ చేసిన తర్వాత, మీ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత క్రోమ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ పాపప్ వచ్చేసింది కదా, ఎనేబుల్ ఎక్స్టెన్షన్ UiPath ఈజ్ యాడెడ్, యూ హ్యావ్ టు ఎనేబుల్, రైట్? క్లిక్ ఆన్ ద ఎనేబుల్. ఎనేబుల్ క్లిక్ చేసిన తర్వాత గో టు ద 3 dots, మోర్ ఎక్స్టెన్షన్స్. ఓకే, 3 dots నుంచి మోర్ టూల్స్ కి వెళ్ళి ఎక్స్టెన్షన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్ కనపడుతుంది, UiPath ఎక్స్టెన్షన్. ఓకే, చూసారా ఇక్కడ UiPath వెబ్ ఆటోమేషన్ ఎక్స్టెన్షన్. దీని డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి. డీటెయిల్స్ లో ఈ 3 స్విచెస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, సో ఇంటరాక్ట్ విత్ మల్టిపుల్ URLs అండ్ ఓకే హలో ఇగ్నెంట్ మోడ్ ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత లెట్స్ రన్ నౌ. రన్ చేసే ముందర జస్ట్ మనకి బ్రౌజర్ ఓపెన్ చేసి ఇప్పుడు చూద్దాం అసలు బ్రౌజర్ ఇంటరాక్ట్ అవుతుందో లేదో అనేది. చూసారా ఇంటరాక్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇండివిజువల్ గా లేదు కదా, మొత్తం హోమ్ పేజ్ ఒకటి అయింది కదా. సో రెంట్ సెంటర్. ఇప్పుడు లెట్స్ సి మెనూ క్లిక్ చేయాలి. మెనూ క్లిక్ చూడండి, ఇందాక ఇండివిజువల్ గా లేదు, హోమ్ పేజ్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ F2 ప్రెస్ చేస్తున్నాను నేను. F2 ఎందుకు ప్రెస్ చేస్తున్నాను అంటే డిలే కోసం, 3 minutes డిలే, 3 seconds డిలే అవుతుంది. అప్పుడు నేను ఈ పాపప్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓపెన్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీని మీదకి వెళ్ళాను అనమాట. దీని మీదకి వెళ్ళేసి ఈ ఎలక్ట్రానిక్స్ అనేది కొడుతున్నాను. ఎలక్ట్రానిక్స్ అనే దాన్ని కొడుతున్నాను. ఓకే, సెలెక్ట్ చేసాను. తర్వాత ఇంకో క్లిక్ యాక్టివిటీ. నెక్స్ట్ ఓకే, మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ దీని సబ్ మెనూ కదా, F2 ప్రెస్ చేసి దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. మాన్యువల్ గా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, ఓపెన్ చేసి పెట్టుకొని టీవీస్ అనేది క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ దాకా మనం జస్ట్ టెస్ట్ చేసి చూద్దాం. సో నేను బ్రౌజర్ క్లోజ్ చేస్తున్నాను. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓకే, ఇది కూడా ఓకే. లెట్ us try to run. సో రోబోట్ ఎట్లా పర్ఫామ్ చేసేది, రన్ చేసినప్పుడు మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దాకా ఆటోమేట్ చేసాం. బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, రెంట్ సెంటర్ కి వెళ్తుంది, మెనూ క్లిక్ చేయాలి. ఐ థింక్ మెనూ క్లిక్ చేసింది, ఎలక్ట్రానిక్స్కి వెళ్ళింది, టీవీస్కి వెళ్ళింది. ఓకేనా, రోబోట్ రన్ అయింది. ఎప్పుడైతే మనం రన్ చేస్తామో మనం కీబోర్డ్ మౌస్ వదిలిపెట్టాలి. ఎందుకంటే రోబోట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రోబోట్, అవి వాటిని తీసేసుకునేది కీబోర్డ్ మౌస్. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది మన ఆటోమేషన్, ఇక్కడ దాకా అయింది. ఓకే, నెక్స్ట్ కాపీ ద ఎవ్రీ లిస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ అంటే ఈ లిస్ట్ ని కాపీ చేసుకోవాలి. ఈ లిస్ట్ ని కాపీ చేసుకోవడానికి ఒక డేటా స్క్రాపింగ్ అనే ఒక మెథడ్ ఉంది అనమాట. నార్మల్ గా అలా కాకుండా ఒకవేళ కాపీ చేసుకునే నార్మల్ గా ఏదైనా టెక్స్ట్ తెచ్చుకోవాలంటే గెట్ టెక్స్ట్ అనమాట. గెట్ టెక్స్ట్ పెట్టేసి ఇండికేట్ ఆన్ ద స్క్రీన్, ఇది మనకు కావాలి. ఇండికేట్ ఆన్ ద స్క్రీన్. బట్ దీనికి సెలెక్టర్ అని ఉంటుంది, నేను రేపటి క్లాస్ లో చూద్దాం సెలెక్టర్ అనేది. గెట్ టెక్స్ట్ అనేది టెక్స్ట్ తెచ్చుకోవడానికి. కానీ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, ఒక సిస్టమాటిక్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ అంతా ఫస్ట్ టైటిల్ రావటం, సెకండ్ కూడా టైటిల్ అట్లనే అదే బోల్డ్ లో రావటం, తర్వాత మోడల్ నంబర్ రావటం. ఓకే, ఇవన్నీ ప్యాటర్న్ గా ఉన్నాయి అనమాట. ప్యాటర్న్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం డేటా స్క్రాపింగ్ అనే ఒక దాంతో మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మనం ఓపెన్ బ్రౌజర్ ని, ఇది కూడా కంటైనర్, ఓపెన్ బ్రౌజర్ కూడా కంటైనర్. సో కొలాప్స్ చేసేసి ఓపెన్ బ్రౌజర్ లోపల అన్ని ఓపెన్ చేయటం, టీవీ దాకా వెళ్ళటం ఉంటుంది. సో ఇక్కడ మనం డేటా స్క్రాపింగ్ అనేది వాడుతున్నాం. డేటా స్క్రాపింగ్ అనే కాన్సెప్ట్ క్లిక్ చేస్తే డేటా స్క్రాపింగ్ విజార్డ్ ఓపెన్ అయింది. విజార్డ్ లో నెక్స్ట్ కొట్టి చూడండి ఏది సెలెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సెలెక్ట్, ఇక్కడ టైటిల్ కావాలి మనకి. ఓకే, 2 శాంపిల్స్ ఇవ్వాలి దానికి. 2 శాంపిల్స్ అంటే సేమ్, ఇప్పుడు టైటిల్ కావాలంటే టైటిల్ లో 2 శాంపిల్స్, మోడల్ కావాలంటే మోడల్ లో 2 శాంపిల్స్, ఆ పర్టికులర్ టెక్స్ట్ ఉంది కదా ఒక డిస్క్రిప్షన్ టీవీ గురించి, అది కావాలంటే దాని గురించి 2 శాంపిల్స్. నెక్స్ట్ కొట్టి సెకండ్ శాంపిల్, అదే ఫీల్డ్ సెకండ్ శాంపిల్ ఇస్తున్నాం. బట్ ఓకే, ఇప్పుడు చూసారా అన్ని సెలెక్ట్ అయినాయి, శాంపిల్స్ లో సంబంధించిన అన్ని సెలెక్ట్ అయినాయి. ఓకే, సో ఇది అడుగుతుంది ఇక్కడ దానికి పేరు ఏం పెట్టమంటారు ఆ కాలం అని చెప్పేసి. ఓకే, ఇది టీవీ
టైటిల్ అన్నాను. ఓకే, దాని పేరు ఏదో ఒకటి మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టీవీ క్లిక్ చేస్తే వేరే చోటకి వెళ్ళిద్దా యూఆర్ఎల్? ఆ యూఆర్ఎల్ కూడా కావాలన్నప్పుడు ఎక్స్ట్రాక్ట్ యూఆర్ఎల్ ఆల్సో. టీవీ యూఆర్ఎల్ నెక్స్ట్ కొడితే సో ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ద ఆల్ ద వాల్యూస్, రైట్? సో మనకు కనిపించిన వాల్యూస్ అన్ని తీసుకొచ్చింది. యూఆర్ఎల్స్ కూడా దాని వెనకాల ఉన్న యూఆర్ఎల్స్ కూడా, బట్ పార్షల్ యూఆర్ఎల్. ఓకే, సో ఫస్ట్ నుంచి లేదు, అక్కడ నుంచి అన్నమాట, ఇక్కడ నుంచి ఉంది. సో ముందరంతా స్టాటిక్ కాబట్టి నా ఎన్ని రికార్డ్స్ కావాలని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఓన్లీ 3 రికార్డ్స్ అన్నాం అనుకోండి. 3 రికార్డ్స్ అంటే 3 రికార్డ్స్, 5 రికార్డ్స్ అంటే 5 రికార్డ్స్. ఓకే, 5 రికార్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో ఇక్కడ మనం 9 పెట్టుకుంటే 9 రికార్డ్స్ వస్తాయి. సో రేపు ఒక 5 యాడ్ చేశారు అనుకోండి, ఆ 5 రావు, లేటెస్ట్ 9 వస్తాయి. ఓకే, కానీ అట్లా కాదు, మనకి కావాలి ఎన్ని ఉన్నా కానీ కావాలన్నప్పుడు 0 పెట్టుకోవాలి. మనం 0 పెట్టుకుంటే మొత్తం వస్తాయి, ఉన్నవన్నీ కనిపించే అన్ని వస్తాయి. ఎందుకంటే రోజు అప్డేట్ చేస్తున్నాను అనుకోండి, కొత్త మోడల్ వచ్చినప్పుడు వస్తాయి అన్నమాట. సో ఈ టీవీ నేమ్ తో, టీవీ టైటిల్ కానీ టీవీ యూఆర్ఎల్ తో పాటు మోడల్ నంబర్ కూడా కావాలి మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ కోరిలేటెడ్ డేటా క్లిక్ చేస్తే మళ్ళీ 2 శాంపిల్స్ సరే, మోడల్ కి ఈ శాంపిల్, ఫస్ట్ శాంపిల్ ఇందాక తీసుకున్న శాంపిల్సే తీసుకోవాలి. అంటే మోడల్ ఇక్కడ కూడా మోడల్ సెకండ్ శాంపిల్ చూపిస్తుంది. సెకండ్ శాంపిల్ చూపిస్తే దానికి కరస్పాండింగ్ అట్లాగే ఉండే అన్ని సెలెక్ట్ అయ్యాయి. చూసాను, అర్థమవుతుందా మీకు? ఓకే, ఇక్కడ మోడల్. ఓకే, సో దీని వెనకాల యూఆర్ఎల్ మనకు అవసరం లేదు. సో ఎందుకంటే అన్నిటికీ ఒకటే కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నాం మనం. నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మోడల్ కూడా దాని పక్కన వచ్చేసింది క్లియర్ గా. నెక్స్ట్ ఇంకేమైనా డిస్క్రిప్షన్ కావాలా? ఎక్స్ట్రాక్ట్ కోరిలేటెడ్ డేటా డిస్క్రిప్షన్. నెక్స్ట్ దీని యొక్క డిస్క్రిప్షన్, మొత్తం డిస్క్రిప్షన్స్ అన్ని సెలెక్ట్ అయ్యాయి. ఇన్ఫో అన్నాను. ఓకే, ఓకే, ఇంకా చాలు మనకి ఇవన్నీ వచ్చేసినాయి. సో మనకు కావాల్సిన అవన్నీ తీసేసుకున్నాము అన్నప్పుడు అప్పుడు మళ్ళా ఫినిష్ కొడుతున్నాం అనమాట. ఫైనల్ ఫినిష్ అనమాట. ఓకే, ఏంటంటే అక్కడ అవైలబుల్ లో ఉన్న ఐటమ్స్ ని మనం పిక్ చేసుకోవడం అనమాట. మనకు కావాల్సిన పిక్ చేసుకోవడం. ఓకే, అప్పుడు దాకా మనం కోరిలేటెడ్ ఐటమ్స్ ఇంకా ఏదైనా ఐటమ్ కావాలా తీసుకోవటం. అట్లా ఫినిష్ కొట్టినప్పుడు ఇది ఏంటంటే ఇది నెక్స్ట్ పేజ్ లో, కొంతమందికి నెక్స్ట్ పేజ్ లో డేటా ఉంటుంది కదా, ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో లేదు, బట్ ప్రస్తుతానికి నెక్స్ట్ పేజ్ లో డేటా ఉంటుంది కదా, అది నెక్స్ట్ పేజ్ లో డేటా ఉందా దాంట్లో కూడా తెచ్చుకోవాలా, మల్టిపుల్ పేజెస్ కి వెళ్ళి అన్నప్పుడు మనం నెక్స్ట్ పేజ్ ఎస్ కొట్టాలి. అప్పుడు నెక్స్ట్ పేజ్ ని, ప్రస్తుతానికి నేను నో కొడుతున్నాను, బట్ నెక్స్ట్ పేజ్ లో డేటా లేదని చెప్పేసి అటాచ్ బ్రౌజర్ వచ్చింది. ఆటోమేటిక్ గా ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ డేటా అనేది ఒక యాక్టివిటీ ఆటోమేటిక్ వచ్చింది మనం చేసిన దాన్ని బట్టి. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటి? ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ డేటా యొక్క అవుట్పుట్ ఏంటి? డేటా టేబుల్. ఓకే, ఇది ఎక్స్ట్రాక్ట్ డేటా టేబుల్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్. చూడండి, వేరియబుల్స్ లో ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. ఈ వేరియబుల్ ఏముంటుందంటే మనం అడిగిన డేటా, ఇందాక కనిపించింది కదా కొంత డేటా, ఆ టేబుల్ ఉంటుంది, మెమొరీలో ఉంటుంది. వేరియబుల్ అంటే మెమొరీలో ఉంటుంది, ఫిజికల్ గా ఎక్కడ స్టోర్ అయి ఉండదు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక సిఎస్విలో, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సిఎస్వి, రైట్ సిఎస్వి అనేది, సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్, సిఎస్వి అంటే అది డ్రాగ్ చేశాను. ఎక్కడ స్టోర్ అవ్వాలి? లెట్ us సే రెంట్ అని ఈ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి. ఈ ఫోల్డర్ ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసాము. దీంట్లో ఫైల్ క్రియేట్ అవ్వాలి, సిఎస్వి ఫైల్. యూఆర్ఎల్ కాపీ చేసి చూడండి, రైట్ సిఎస్వి డ్రాగ్ చేసి, ప్రతిదీ మనం కోడ్ రాయబడలే, డ్రాగ్ చేసి దానికి ఏం కావాలో ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నమాట. సో రైట్ సిఎస్వి ఏంటి? రైట్ సిఎస్వి యొక్క యూజ్ ఏంటి? ఇది సిఎస్వి డేటా టేబుల్ ని ఫిజికల్ గా సేవ్ చేసింది ఒక డెస్క్టాప్ మీద, సి డ్రైవ్, డి డ్రైవ్. ఓకే, ఇక్కడ ఫైల్ పాత్ ఇస్తున్నాం. ఫైల్ పాత్ కూడా డబుల్ కోట్స్ రాయాలి, స్లాష్ తర్వాత కొత్త ఫైల్ నేమ్ ఇస్తున్నాం అనమాట. ఓకే, కొత్త ఫైల్ నేమ్ tv.csv. ఓకే, tv.csv, సిఎస్వి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. తర్వాత డేటా టేబుల్ అంటే దీని యొక్క అవుట్పుట్, ఎక్స్ట్రాక్ట్ చేసిన దాని యొక్క అవుట్పుట్ ఏంటి? ఎక్స్ట్రాక్ట్ డేటా టేబుల్ కదా, దీన్ని మనం కాపీ చేసుకొని Ctrl+C కొట్టి దీన్ని పేస్ట్ చేస్తున్నాం. మెమొరీలో ఉంటది, ఇది ఫిజికల్ గా స్టోర్ చేయి ఈ పర్టికులర్ ఫోల్డర్ లో అని చెప్తాం. ఇందాక టెక్స్ట్ ఫైల్ అన్నాం కదా, సో టెక్స్ట్ ఫైల్ బదులు సిఎస్వి వాడుతున్నాం. మనకి ఆల్మోస్ట్ ఆటోమేషన్ అంతా అయిపోయింది. ఓపెన్ బ్రౌజర్ చేసాము, మొత్తం చేసాము. ఓకే, ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బ్రౌజర్ అసలు అవసరం లేదు మనకి అన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ చేసుకోవడానికి ఇంటూ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంటూ దగ్గరికి వెళ్ళి క్లిక్ ఫైర్ చేయాల్సిన అవసరం లేదు.
బై డిఫాల్ట్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. క్లోజ్ ట్యాబ్. ఓకే, క్లోజ్ ట్యాబ్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే ఆటోమేటిక్ గా అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. కొన్ని వాటికి వాల్యూస్ ఇవ్వాలి, కొన్ని వాటికి వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు క్లోజ్ ట్యాబ్ కి వాల్యూ ఇవ్వలేదు కదా, కానీ ఇది అటాచ్ బ్రౌజర్ లో ఉంది కాబట్టి ఏదైతే బ్రౌజర్ ఓపెన్ అయిందో ఆ బ్రౌజర్ ని క్లోజ్ చేసింది ఆటోమేటిక్. లెట్ us క్లోజ్ మాన్యువల్లీ హియర్. ఇప్పుడు రన్ చేస్తున్నాను బాట్ ని. ఓకే, రన్ చేసినప్పుడు సేమ్ జరుగుతుందో. సో ఫస్ట్ ఇది రన్ రిస్క్ సెంటర్ అని ఓపెన్ చేసిద్ది, తర్వాత మెనూకి వెళ్ళిద్ది, ఎలక్ట్రానిక్స్ అనే సబ్ మెనూ క్లిక్ చేసిద్ది, తర్వాత టీవీస్ క్లిక్ చేసిద్ది. ఓకే, దీంట్లో ఉన్న వచ్చిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిద్ది. ఓకే, మౌస్ ఏం కదిలించట్లేదు, క్లోజ్ చేసేసింది వెంటనే. ఎంత ఫాస్ట్ గా అయింది చూడండి. ఇక్కడ కొత్త ఫైల్ వచ్చింది. ఓకే, సపోజ్ నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేశాను అనుకోండి, నేను ఎట్లా కనిపిస్తుంది చూడండి. నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేశాను, సపోజ్ ఫాంట్ ఇంకా తగ్గించాను. లైన్ బై లైన్ వచ్చింది. ఇది ఒక లైన్. మనం డిస్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి డిస్క్రిప్షన్ అంత హెవీగా వచ్చింది. ఓకే, నార్మల్ గా అయితే యూఆర్ఎల్ ఇవన్నీ తీసుకున్నాం కదా, అందుకని ఇది ఒక లైన్. దీన్ని ఎక్సెల్ లో ఓపెన్ చేసాం అనుకోండి, డైరెక్ట్ ఎక్సెల్ లో ఓపెన్ చేసాం అనుకోండి, సో టేబులర్ ఫార్మాట్ డేటా వచ్చేసింది ఇక్కడ. ఓకే, టేబులర్ ఫార్మాట్ డేటా ఎన్ని ఉన్నాయో అన్ని, ఆల్ ద నేమ్స్, యూఆర్ఎల్స్ అండ్ మోడల్ నేమ్స్. ఓకే, అండర్స్టాండ్. సో ఇది యూసేజ్ ఆఫ్ ద డేటా స్క్రాపింగ్. సో రేపు కూడా ఒకసారి డేటా స్క్రాపింగ్ గురించి చూసుకుందాము. ఇంకా చాలా చేయొచ్చు డేటా స్క్రాపింగ్ లో. డేటా స్క్రాపింగ్ గురించి చూసుకుందాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద సెక్టార్స్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఒక పేజ్ లోనే ఉంటుంది డేటా, మల్టిపుల్ పేజెస్ లో ఉంటే చూద్దామని. ఎందుకంటే విల్ గో టు ద నెక్స్ట్ పేజ్ ఆల్సో. ఓకే ఓకే ఓకే, ఇక్కడ అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా? మనం ఆటోమేషన్ చేసాం కదా, స్టెప్స్ అర్థమైంది కదా. సో దీన్ని కూడా నేను సేవ్ చేస్తున్నాను. నేను యాక్టివిటీస్ ప్యానల్ అండ్ ప్రాపర్టీస్ ప్యానల్. సో వేర్ ఇస్ ద ప్రాపర్టీస్ ప్యానల్? ఇది నేను డన్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, అర్థమైంది కదా మీకు? ఏదైనా ఈ రెండిట్లో ఈరోజు చెప్పిన యాక్టివిటీస్ ప్యానల్ లో ప్రాపర్టీస్ ప్యానల్ లో ఏదైనా డౌట్ ఉందా? హలో, Yeah, it's okay. ఓకే, సో ఇదొకటి రెంట్ రిసిప్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు డిఫరెంట్ ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ అంటే కొన్ని టీవీస్ కాకుండా ఇంకా వేరే డౌన్లోడ్ చేయడం సిఎస్విలోకి. మనం వాడిన యాక్టివిటీస్ ఏంటి? క్లిక్ యాక్టివిటీ, ఓపెన్ బ్రౌజర్, డేటా స్క్రాపింగ్ అండ్ రైట్ సిఎస్వి, క్లోజ్ ట్యాబ్, ఇవన్నీ. సో మనం రోజు కొత్తగా వాడుతున్నప్పుడు మీరు వీటిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ వస్తాయి అన్నమాట. రోజు నేర్చుకునే యాక్టివిటీస్ అన్ని ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. క్లోజ్ ట్యాబ్ దీనికి వాడతాము, క్లోజ్ ద బ్రౌజర్స్. ఓకే, రైట్ సిఎస్వి రైట్ నాకు వాడతాము. సో దీంట్లో సిఎస్వి పాత్ ఇవ్వాలి అండ్ డేటా టేబుల్ ఇవ్వాలి, ఇన్పుట్స్. ఆటోమేటిక్ గా ఇది ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేసి దీంట్లో. ఓకే, అప్పుడు కోర్స్ కి మీకు చాలా యాక్టివిటీస్ వస్తాయి అనమాట. చాలా యాక్టివిటీస్, వాటిని మనము రిపీటెడ్ గా వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఓకే, సో ఈ రోజు కొంత నేర్చుకుంటాం. సో ఇది రేపు మళ్ళా చేసేటప్పుడు దాంట్లో మిక్స్ చేసి వాడుతూ ఉంటాం అనమాట. ఏం డౌట్స్ ఉన్నాయా? సో ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది, మళ్ళీ మనం సేవ్ చేసి రన్ చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ యూఐపాత్ స్టూడియోని క్లోజ్ చేశాను. నేను ఎక్కడ చేశానంటే యూఐపాత్ స్టూడియోని క్లోజ్ చేశాను. మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి సో నేను డి డ్రైవ్ లో ఎక్కడో ఇందాక ఫోల్డర్ ఇచ్చాను. ఓకే, సో యూఐపాత్ లో చూడండి, ఇది ఇచ్చింది. ఈ రోజు డేట్ చూడండి, మార్నింగ్ 6:14 క్రియేట్ చేసాం మనం. ఓకే, డేట్ అనేది డైరెక్ట్ గా వెళ్ళేసి మెయిన్ కి వెళ్ళేసి ఓపెన్ చేసాం. main.xaml ఓపెన్ చేసేసి ఓపెన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రేపు ఈ రోజు కొంత చేసాము, రేపు కొంత చేయాలి. అట్లాగా మనము ప్రాసెస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక పాత్ ఇచ్చుకుంటాం, గుర్తుందా? నేను డి డ్రైవ్ ఇచ్చాను, డి డ్రైవ్ కొలను యూఐ పాత్ అని ఇచ్చాను. అది బై డిఫాల్ట్ ఉంది, అది అంతని వదిలేసాను నేను. ఓకే, ఇప్పుడు చూసారా, ఇది మళ్ళా ఫస్ట్ నుంచి క్రియేట్ వెళ్ళా. ఎక్కడ దాకా ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట.
ప్రాసెస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చాం కదా లొకేషన్, ఇది నేను అంటాను. ఏదైతే లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్ లో సేవ్ అవుతుంది మీకు. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఈ పేరుతో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, మీరు ఇచ్చే ఫోల్డర్ ప్రాజెక్ట్ సిస్టమ్ తో. ఓకేనా, అదేనా మీరు అడిగిన డౌట్? అవునవును, అదే. ఓకే, సో ప్రియాంక అని పేరుతో ఎవరు ఒకసారి పింగ్ చేస్తారా, లేకపోతే మీరు? ఇది అట్ ఏ టైం ఓన్లీ వన్ ప్రాజెక్టే మనము రన్ చేయగలుగుతాం కదా అట్ ఏ టైం? అట్ ఎ టైం వన్ రన్ చేయగలుగుతాము. యూఐ ఆటోమేషన్. ఓకే, దర్ ఇస్ 2 types ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆటోమేషన్ ఉంటుంది. మళ్ళీ యూఐ ఆటోమేషన్, బ్యాక్గ్రౌండ్ ఆటోమేషన్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆటోమేషన్ కదా. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే అసలు యూజర్ ఇంటర్ఫేస్ తో సంబంధం లేకుండా, ఇప్పుడు మనం చేసింది యూజర్ ఇంటర్ఫేస్ తో సంబంధం ఉంది. బ్రౌజర్, కీబోర్డ్, మౌస్ వాడుతున్నాయి కదా, అది బ్రౌజర్ ఓపెన్ చేయడం, క్లిక్ చేయడం, ఇవన్నీ యూజర్ ఇంటర్ఫేస్. అలా కాకుండా యూజర్ ఇంటర్ఫేస్ తో సంబంధం లేకుండా ఉన్న దాన్ని బ్యాక్గ్రౌండ్ ఆటోమేషన్ అంటారు. బ్యాక్గ్రౌండ్ ఆటోమేషన్ మీరు ఎన్నైనా రన్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఓకే ప్యారల్ గా అట్ ఎ టైమ్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు సేమ్ ప్రాసెస్ లో, సేమ్ రోబోట్ లో రన్ చేసుకోవచ్చు. బట్ ఒక ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ మనం యాక్చువల్గా హ్యూమన్ లాగానే మనం అనుకోవాలి. సో నేను మౌస్ కీబోర్డ్ వాడుతున్నప్పుడు ఇంకో మౌస్ కీబోర్డ్ వాడతారా? వెంటనే అదే సిస్టమ్ కి కాన్ఫ్లిక్ట్స్ వచ్చేస్తాయి కదా. నేను ఒక పక్క క్లిక్ చేయబోతే వాళ్ళు ఇంకో పక్క లాగుతారు కదా. ఎగ్జాక్ట్ గా అట్లా వదిలేసేయాలి రోబోట్ ని, ఆ సిస్టమ్ కి వదిలేసేయాలి. ఎంతసేపు రన్ అయితే అంతసేపు. దానికి వీళ్ళు కొత్త రీసెంట్ గా పిప్ అని ఒకటి పిక్చర్ అండ్ పిక్చర్ అని చెప్పేసి. సో ఇప్పుడు సపోజ్ పిక్చర్ అండ్ పిక్చర్ ఎట్లా అంటే, సపోజ్ దీన్ని స్విచ్ ఆన్ చేశాను, స్విచ్ ఆన్ చేసి దీన్ని రన్ చేశాను. చూడండి, నా సిస్టమ్ లో నా కీబోర్డ్ మౌస్ నాకు ఇచ్చేస్తుంది. అది వేరే సిస్టమ్ తీసుకుని ఇదే సిస్టమ్ ని విండోస్ గా ఓపెన్ చేసుకునేది. ఇది చూడండి, నా సిస్టమ్ మళ్ళా ఓపెన్ చేసుకునేది. ఈ సిస్టమ్ ని మళ్ళా ఒక ఓఎస్ ఓపెన్ చేసుకుని అక్కడ రన్ అవుతుంది. నా మౌస్ నేను వాడుకోవచ్చు, నా కీబోర్డ్ నేను వాడుకోవచ్చు. బట్ రోబోట్ లోపల రన్ అవుతుంది. కనిపిస్తుందా మీకు? ఒక సిస్టమ్ గా తీసుకుని రిమోట్ మిషన్ లాగా తీసుకుంది మన సిస్టమ్ ఆటోమేటిక్ గా. రోబోట్ చూసుకోవచ్చు అండ్ ఆల్సో అక్కడ కంట్రోల్ తీసుకోవాలనుకోండి, కంట్రోల్ తీసుకొని మల్టిపుల్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇది బెనిఫిట్ ఉంటుంది. మల్టిపుల్ కాదు, ఓన్లీ ఒకటే. యూఐ ఆటోమేషన్ అయితే ఒకటే రన్ అవుతుంది. బట్ ఏంటంటే ఒక్కోసారి మనం ఆటోమేషన్ ఉంది కదా, హ్యూమన్ ట్రిగ్గర్ చేస్తాడు. ట్రిగ్గర్ చేసి ట్రిగ్గర్ చేసినప్పుడు నార్మల్ గా ఏం జరుగుతుంది, అతను గమ్ముగా సైలెంట్ గా వదిలేసేయాలి సిస్టమ్ ని. వాడుకోవడానికి లేదు, ఎందుకంటే కంప్యూటర్ వాడుతుంది కదా సిస్టమ్ ని, మనం మౌస్ కదిలించుకోవాలి కదా. అందుకని వీళ్ళు పిప్ ప్రాసెస్ ఇంట్రొడ్యూస్ చేశారు, పిచ్ అని చెప్పేసి. పిచ్ అంటే ఆ రోబోట్ పక్కన రన్ అవుతుంది, యూ కెన్ యూజ్ ద స్క్రీన్, యూ కెన్ యూజ్ ద మినిమైజ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో అది రన్ అవుతూ ఉండిద్ది. అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ లో అది రన్ అవుతుంది, మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. కంట్రోల్ తీసుకుని దానికి వెళ్ళేసి ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వాలంటే ఇన్పుట్ ఇవ్వచ్చు. సో కట్ అవుతుంది కొంచెం, ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది ఈరోజు. సో అర్థమైంది కదా ఈరోజు క్లాసు. సో వేరియబుల్స్ ప్యానల్, ప్రాపర్టీస్ ప్యానల్ చూసాము. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు వర్క్ చేసేసేయచ్చు. సో మీరు ర్యాంక్ రిసిప్ట్ కానీ ఇంకా ఏదన్నా ఫ్లిప్కార్ట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. రెగ్యులర్ గా వాడేది ఉంటుంది కదా, రెగ్యులర్ గా డైలీ ఏ సైట్స్ కి మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం చూసుకొని దాని మీద డేటా స్క్రాపింగ్ కానీ, దాని మీద ఓపెన్ చేయటము, నావిగేట్ చేయటము సమ్ మెనూస్ కి, అవన్నీ చేయండి. ఓకే, ఈరోజు అది చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు, యాక్చువల్గా నా దానికి పర్సనల్ గా అది ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం హెల్ప్ చేయరు నా దానికి. విండోస్ 7 కదా మీది? లేదు, నేను విండోస్ 10 ఇన్స్టాల్ చేసేసాను. అయితే సో మనం కనెక్ట్ అవుదాం ఇప్పుడు. సో ఇదే లింక్ కనెక్ట్ అవ్వండి. క్లోజ్ చేస్తున్నాను, వచ్చేసి మళ్ళీ కనెక్ట్, మీరు కనెక్ట్ అవ్వండి ఇదే లింక్ కి. ఓకే ఓకే. సుధీర్, ఒక స్మాల్ డౌట్ చెప్పండి. మెయిన్ గా ఆర్కెస్ట్రేటర్ యూజ్ ఏముంటుంది సుధీర్? ఆర్కెస్ట్రేటర్ యూజ్ ఏముంటుందంటే, మనం ఇప్పుడు స్టూడియో నుంచి ట్రిగ్గర్ చేసాం కదా, బాట్ ని రన్ చేసాం. స్టూడియో నుంచి రన్ చేయకూడదు. సో మొత్తం డెవలప్మెంట్ గా స్టూడియో వాడాలి, రన్ చేయడానికి వీటికి వాడకూడదు అన్నమాట, షెడ్యూల్ చేయడానికి వీటికి. సో ఎందుకంటే స్టూడియో ఒక లైసెన్స్, సమ్ కాస్ట్ ఉంటుంది, రోబోట్ ఒక కాస్ట్ ఉంటుంది, ఆర్కెస్ట్రేటర్ ఒక కాస్ట్ ఉంటుంది, కాస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకి ఇది ఆర్గనైజేషన్ లో ఇద్దరు డెవలపర్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సింది ఆల్మోస్ట్ 50 బాట్స్ 200 బాట్స్ తయారు చేయించుకుంటారు వాళ్ళు. ఒక ప్రాసెస్ వచ్చేసి ఒక బాట్ మనం తయారు చేసాం కదా, అదొక ప్రాసెస్ అనుకోండి. అట్లా
ప్రతి ప్రాసెస్ రన్ అవ్వాలంటే బాట్ కావాలి కదా, ఒక బాట్ మిషన్ కావాలి. అందుకని రోబోట్స్ కొనుక్కుంటారు వాళ్ళు. ఓకే, రోబోట్స్ కొనుక్కున్నప్పుడు రోబోట్ లో ట్రిగ్గర్ ఎట్లా చేస్తాం మనం, ఆర్కెస్ట్రేటర్ నుంచి ట్రిగ్గర్ చేస్తాం. ఓకే, ఎవ్రీడే 5 o'clock కి షెడ్యూల్ ఎక్కడ చేస్తాము, ఆర్కెస్ట్రేటర్ లో షెడ్యూల్ చేస్తాం. సో ఆర్కెస్ట్రేటర్ ఆ రోబోట్ కనెక్ట్ అయి ఉంటాయి. మనం రోబోట్ ని ఇంకా తెచ్చాం, ఆ సిస్టమ్ కి వెళ్ళాం మనం. ఏది రిమోట్ మిషన్ తీసుకొని లాగిన్ చేసుకుని దాని సిస్టమ్ కి వెళ్ళాం అనమాట. సిస్టమ్ లో ఒకసారి రోబోట్ ఉందంటే మనం ఆర్కెస్ట్రేటర్ నుంచి ఆ రోబోట్ తో ఏ ప్రాసెస్ రన్ చేయాలో ఆ ప్రాసెస్ రన్ చేయొచ్చు. ఒక ఎంప్లాయ్ అనుకోండి, రోబోట్ అంటే ఒక ఎంప్లాయ్, ఒక సిస్టమ్ డెడికేటెడ్ గా దానికి ఇచ్చేసాం. ఓకే, ఏ వర్క్ చెప్పాలన్నా కానీ ఆర్కెస్ట్రేటర్ నుంచి చెప్పేస్తాం వర్క్. వర్క్ అంటే ప్రాసెస్. ఇప్పుడు రెంట్ సెంటర్ అని చూసుకున్నాం కదా, అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఇప్పుడు నా దాంట్లో డెవలప్ చేశాను, మీ దాంట్లో రన్ చేయాలి, ఆర్కెస్ట్రేటర్ నుంచి నేను రన్ చేయొచ్చు మీ దాంట్లో. ఓకే, ఎప్పుడు మీ రోబోట్ అంటే మీ సిస్టము ఆర్కెస్ట్రేటరు కనెక్ట్ అయితే. ఓకే, నేను మీ సిస్టమ్ని యాక్సెస్ అంటే ఓపెన్ చేసి మళ్ళీ స్టూడియో ఏం అవసరం లేదు, మీ ఆల్రెడీ రోబోట్ ఉంది కాబట్టి నేను నా దాంట్లో డెవలప్ చేసిన ప్రాసెస్ ని ఆర్కెస్ట్రేటర్ కి పబ్లిష్ చేసేసి ఆర్కెస్ట్రేటర్ పుష్ చేస్తాము క్లౌడ్ కి. ఆర్కెస్ట్రేటర్ నుంచి ఒక్కసారిగా 10 robots 100 robots ని ట్రిగర్ చేసేస్తాం. మొత్తం ప్యారల్ గా రన్ అవుతూ ఉంటాయి సేమ్ ప్రాసెస్ ని. ఇప్పుడు టీవీస్ ఒక రోబోట్ కి ఇచ్చాము, సో ఓకే, సో మొబైల్స్ ఒకటి రోబోట్ కి ఇచ్చాము, అట్లాగా. సో మొత్తం ప్యారల్ గా ఒకేసారి రన్ అవుతూ ఉంటాం. సో మల్టిపుల్, నేను అనుకున్నట్టు 200 members ప్యారల్ గా సేమ్ టైప్ ఆఫ్ వర్క్ డిఫరెంట్ ఇది చేస్తున్నారు అనుకోండి. డిఫరెంట్ అంటే డిఫరెంట్, ఒక అతనేమో సేమ్ టైప్ ఆఫ్ వర్క్ టైపు, బట్ ఒక అతను చెన్నై రీజియన్ తీసుకున్నాడు, ఒక అతను బెంగళూరు రీజియన్ తీసుకున్నాడు. ఓకే, సేమ్ వర్క్, వెబ్సైట్ కి వెళ్ళటం, డౌన్లోడ్ చేసుకోవడం, మెయిల్ ప్రిపేర్ చేయడం, అట్లాగా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క పర్సన్ అంటే ఒక రోబోట్, ఒక సిస్టమ్ ఇచ్చేస్తాం. రోబోట్ అంటే ఒక మిషన్ అనుకోండి, ఒక మిషన్ కి ఇచ్చేస్తాం అనమాట. ఆ మిషన్ కి వర్క్ చెప్పేస్తాం. వర్క్ చెప్పడం అంటే ప్రాసెస్ ని పబ్లిష్ చేసి రన్ చేసేస్తాం. ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఫైనల్ గా ఆర్కెస్ట్రేటర్ మనం బిల్డ్ చేసినప్పుడు అప్పుడు మనం మీలో ఎవరో ఒకరి సిస్టమ్ తీసుకొని రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఆర్కెస్ట్రేటర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. అదే అంటే కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కాబట్టి యా not showing now. Okay. Thank you. Yeah. Oh, okay. Bye. Have a great day. Bye. Yeah, have a great day. Bye. Bye. Bye, sir. Bye.